ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిద్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం బ్రహ్మసూత్రాల్లో మొదటి అధ్యాయంలో 2వ పాదంలో చివరిలో ఉన్నామండి. ఇప్పుడు వైశ్వానర అధికరణంలో ఉన్నాం. ఈ వైశ్వానర అధికరణంలో వైశ్వానర శబ్దము అది దేన్ని సూచిస్తోంది? ప్రస్తుతం ఉన్నట్టు ఎప్పుడు కూడా మీమాంస ప్రస్తుతం బ్రహ్మసూత్రాల్లో దాని పద్ధతి ఏమిటంటే, ఒక మంత్రవాక్యాన్ని తీసుకొచ్చి అందులో ఉన్న ఒక పదానికి నానార్థాలు మామూలుగా ఉన్న సందర్భంలో ఇక్కడ ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో ఏ అర్థం తీసుకోవాలి, అది మామూలుగా మొత్తం ఈ బ్రహ్మసూత్రాల యొక్క పోకడంతా అది. ఆ రకంగా తీసుకునే దాంట్లో ఇక్కడ మనం తీసుకున్నటువంటిది మంత్రం. ఆ మంత్రంలో వైశ్వానర అనే పదంతో పాటు ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలు ఏమేమి ఉన్నాయంటే, ఒకటి ఆయనని వర్ణిస్తున్నటువంటి, ఆయన రూపాన్ని వర్ణిస్తున్నటువంటి, అంటే ఆయనకి శిరస్సు అటు ఉంటుంది, భుజాలు ఇలా ఉంటాయి, కళ్ళు ఇలా ఉంటాయి, నోరు ఇలా ఉంటుంది, అలా చెవులు అలా ఉంటాయి, మొత్తం అంతా అదో వర్ణన, అదో భాగం కనిపిస్తోంది. మధ్యలో ఆత్మ అనేటటువంటి పదం ఒకటి కనిపిస్తోంది. ఇలా ఉండేప్పటికీ మామూలుగా వైశ్వానర అనే పదం మనకి భగవద్గీతలో ఇది చాలా ప్రసిద్ధమైంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని మనకి మామూలుగా భగవద్గీత చదువుకున్న వాళ్ళు మనకి అంతవరకు పరిచయం. ఇంకెక్కడ మనకి పరిచయం సామాన్యంగా తక్కువ. కానీ వేదాంతాలు చదువుకునే ఉపనిషత్తులను కూడా కంఠస్థం చేసినటువంటి వాడికి, అయ్యా ఈ ఉపనిషత్తు ఇక్కడ అక్కడ కనిపిస్తుంది, ఇంకో ఉపనిషత్తు ఇక్కడ కనిపిస్తుంది, అక్కడ ఒక అర్థం కనిపిస్తుంది, ఇక్కడ ఇంకో అర్థం వస్తుంది, ఇలా ఉన్న సందర్భాలు ఏది తీసుకోవాలి అని దాని మీద చర్చ ప్రారంభమైంది. అది ముందర పూర్వపక్షి అంటే ఒక ఆర్గ్యుమెంట్, నెగిటివ్ ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేస్తాడు ముందర. దాన్ని ఖండించడంతో ఏమేమి సామాన్యంగా మనలాంటి వాడు తప్పుదోవని పట్టడానికి అవకాశాలు ఉంటాయో అవి నివారించిన తర్వాత ఇది ఫైనల్గా అది కాదు రాబాయ్, అసలు ఆన్సర్ ఇది అని మనకి తేల్చడం. ఇది మామూలుగా దాని సిద్ధాంతం అంటారు. ఈ భాష్య రచన అంతా కూడా అలా పెడుతూ ఉంటుంది. ఇంత ముందర జరిగినటువంటి దాంట్లో దీని మీదనే చర్చ జరుగుతూ ఇక్కడికి ఈ వైశ్వానులు అనేటటువంటి పదంలో అక్కడ దాని మీద వెంటనే సిద్ధాంతి పూర్వపక్షిని అడుగుతున్నారు. కిం తావత్ ప్రాప్తం అంటే ఏమిటి, నీకు ఏమనిపిస్తోంది, ఏమైంది, చివరికి ఏమిటిట అంటుంటాం. సరే మన తెలుగులో మాట్లాడబడి ఏమిటిట అన్నట్టు కిం తావత్ ప్రాప్తం ఏమంటావు ఇప్పుడు అని కూడా అంటే ఎంత లౌకికంగా ఉండేటటువంటి మాటలని సంస్కృతంలో ఎంత సులభ శైలిలో చెప్పుకుంటూ పెడుతుంటారో ఇలాంటి పదాలండి. కిం తావత్ ప్రాప్తం మామూలుగా మనం కూడా ఇంట్లో మాట్లాడుకుని ఎవరితో సరదాగా ఇలాంటి కొన్ని పదాలు నోట్ చేసుకోవచ్చు అండి. సరదాగా అంటే వాళ్ళు ఏమిటంటారు అప్పుడు చెప్పొచ్చు దానికి. కిం తావత్ ప్రాప్తం అంటే వెంటనే పూర్వపక్షి అంటున్నాడు, జాఠరోగ్ని రీతి. జాఠర అగ్ని అంటే
జఠరమునకు ఇప్పుడు కూడా జాఠరము అనే పదం వినాం, జఠరం వింటాం, జఠరాగ్ని అని. అంటే జాఠర అగ్ని ఇది, అంటే జఠర అనే పదంలోంచి వచ్చినది జాఠర. దశరథ అనేటువంటి పదం నుంచి వచ్చింది దాశరథి. అంటే దానికి సంబంధించి జఠరమునకు సంబంధించేది జాఠరము. ఆ జాఠర అగ్ని అని నాకు అనిపిస్తోందయ్యా. ఎందుకు కుతః అంటే తత్ర హి విశేషేణ క్వచిత్ ప్రయోగో దృశ్యతే. అక్కడక్కడ దీనికి ఆ రకమైనటువంటి వాక్య ప్రయోగం కనిపిస్తోంది కనుక అని చెప్పి, ఏమిటా వాక్యమయ్య? అయమగ్నిర్వైశ్వానర యోయమంతఃపురుషే ఏన ఇదం అన్నం పచ్యతే యదిదం అజ్యతే. అంటే ఇక్కడ ఏమని కనిపిస్తుంది వాక్యం? అండి విశేషేణ క్వచిత్ ప్రయోగ, అక్కడో ఎక్కడో కనిపిస్తుంది. చాలా విశేషమైన ప్రయోగం అండి. ఎలాంటిదిరా? అయం అగ్ని వైశ్వానర, ఈ వైశ్వానర అగ్ని, యహ అయం అంతఃపురుషే. అంతఃపురుషే అంటే పురుషే అంతః, ఒక మనిషికి లోపల అంటే కడుపులో ఉంటుందని అర్థం. ఏన ఇదం అన్నం పచ్యతే, ఏ జఠరాగ్ని చేత అన్నం పచ్చిదే, అన్నం వండబడుతుందో, ఏదిదం అద్యతే. అద్యతే అంటే తినడం. ఏదైతే ఈ పదార్థం వంట చేయగా తయారైన పదార్థం అది తినబడుతుందో, అది ఎవరయ్యా అంటే వైశ్వానుడు అని అక్కడ చెప్తోంది కదయ్యా. అది ఎక్కడంటే బృహదారణ్యకోపనిషత్తులో ఒక వాక్యాన్ని వాడు ఇది ఆదౌ. ఇలాంటివి చాలా ఉన్నాయి ఉదాహరణలు, కానీ ఇక్కడ అది ప్రస్తుతం తీసుకుంటున్నాం. అంచేత అగ్ని మాత్రం వా, ఇది అయితే ఒక ఉదాహరణ జఠరాగ్ని అని. కానీ ఆ పూర్వపక్షి ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. నేనే ఇంకా 2, 3 ఆల్టర్నేటివ్ కూడా చెప్తానయ్యా. ఇది అగ్ని మాత్రం వా స్యాత్. పంచమహాభూతాల్లో అగ్నికి సంబంధించింది కూడా ఉంది కదా. అంటే ఆకాశాద్ వాయోరగ్ని అని అంటాం కనుక, ఆ అగ్ని అనేటటువంటి సందర్భంలో వైశ్వానర శబ్దాన్ని వాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అది కూడా నేనే చెప్పేస్తాను. అంటే ఇది ఒక ఆర్గ్యుమెంట్‌కి రెస్ట్రిక్ట్ అవ్వటం లేదు. జఠరాగ్నికి రెస్ట్రిక్ట్ అవ్వటం లేదు. జఠరాగ్ని ఒక ఉదాహరణ, ఒక అర్థంలో రావడానికి అవకాశం కనిపిస్తుంది. వాక్యం ఇక్కడుంది. అగ్నిగా పంచమహాభూతాల్లో ఉండేటటువంటి అగ్నిగా కూడా నాకు ఇంకో వాక్యం నాకు దొరుకుతుందయ్యా. అదేంటంటే అగ్ని మాత్రం వా స్యాత్ సామాన్యేనాపి ప్రయోగ దర్శనాత్. ఆ వాక్య ఈ పద ప్రయోగము సామాన్యంగా కనిపిస్తోంది. ఎక్కడయ్యా అంటే దానికి కూడా ఋగ్వేద సంహితలో 10వ మండలంలో అక్కడ 88వ సూక్తంలో 12వ రుక్కు దగ్గర కనిపిస్తోంది. ఏమిటా వాక్యం? అంటే ఏమిటంటే మనకి ఇలా రిఫరెన్సెస్ ఇవ్వడం వల్ల ఎవరికైనా సరే మనకి వివరంగా ఆ వాక్యం అంతా అంటే కొంత రాస్తారు ఇక్కడ. ఇది ఆదవ్ అని అర్థం. లేదా మొత్తం సూక్తం అంతా చూడాలనుకున్నారనుకోండి, ఈ రిఫరెన్స్ ఇవ్వడం వల్ల మనకి ఏదో ఉత్సాహం ఉండేటట్టు ఆ భాగం చూసుకోవడానికి అవకాశం కుదురుతుంది. ఎంత శ్రమ పడ్డారో పాపం వాళ్ళు. మనకి శంకరాచార్య వారు చెప్పి ఉండొచ్చు. వాళ్ళ శిష్యులు కూడా దాన్ని సంకలనం చేయడం ఎంత శ్రమ అండి ఇవన్నీ కూడా. అంటే వాళ్ళకి అలా అక్షరాలన్నీ కూడా కళ్ళకి కనిపిస్తూ ఉండాలి. సమస్త వేద శాఖల్లో ఉన్నటువంటి మంత్రవాక్యాలే కాదు, మంత్రాల సంఖ్యలతో సహా, ఐడీ కోడ్స్‌తో సహా. విశ్వస్మా అగ్నిం భువనాయ దేవా వైశ్వానరం కేతుమన్నామ కృణ్వన్ అని అంటూ, విశ్వస్మై భువనాయ అంటే ఎంత భూమంతా కూడా ఈ అగ్నిం దేవాహ అంటే ఇక్కడ ఎప్పుడు కూడా విభక్తిని బట్టి పదాలు ఒక చోటకి తెచ్చుకోవడం ప్రాక్టీస్ చేద్దామండి. దేవాహ అంటే దేవతలు. ఈ విశ్వస్మ అంటే ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకొని, రెండో పదం గనక అచ్చుల్లో అక్షరం వస్తే ముందర అక్షరం కాస్త అకారం ఆకారం అయిపోతుంది. అసలు ఏమిటంటే విశ్వస్మై అది. విశ్వస్మై అంటే చతుర్థి విభక్తి. భువనాయ చతుర్థి విభక్తి. ఈ 2 ఒక కేటగిరీ పదాలండి. విశ్వస్మై భువనాయ. ఇక్కడ చూడండి, వైశ్వానరం ద్వితీయ విభక్తి ఏకవచనం, అగ్నిం ద్వితీయ విభక్తి ఏకవచనం. ఈ 2 ఒక కేటగిరీ అవుతాయి. అంటే వైశ్వానరుడు అగ్ని సంబంధించినటువంటి వాడు అని భావనం. అంటే మనకి అక్షరాన్ని స్కాటర్డ్‌గా ఉన్నాయి కదా అని మనం అర్థం చేసుకోవడానికి కష్టపడిపోక్కర్లేదు. కొంచెం ఇలాంటి కొన్ని కొండ గుర్తులు పెట్టుకుంటే ప్రయత్నం చేసుకోవచ్చండి. దేవతలందరూ కూడా ఈ వైశ్వానరుడు అనేటటువంటి అగ్నిని అతను ఏమనుకుంటున్నాడా? కేతుం అన్నామ కుర్వన్. ఈ పట్టపగలు పగటి పూటకి చిహ్నం ఏమిటి? గుర్తుగా ఏది పెట్టుకుందాం అంటే వైశ్వానర అగ్నిని పెట్టుకుందామయ్యా అన్నారట. ఎక్కడ? మొత్తం సర్వస్వమైనటువంటి భువనాలంటే 14 భువనాల్లోనూ కూడా వెలుగు ఎక్కడైతే ఉందో, పగలు ఎక్కడైతే ఉందో దానికి ఒక చిహ్నంగా ఏదో గుర్తుండాలి. డే టైమ్ అని అంటాం మనం. డే టైమ్ అనేది చిన్న సింబల్ అది. డీఏవై అది కాస్త మనకి తెలుగులో ఇంగ్లీష్‌లో పెట్టినటువంటి అక్షరాలవి. అది గుర్తది. అలాగే దేన్ని పెట్టుకుందాం అంటే వైశ్వానరాగ్నిని పెట్టుకుందామని అక్కడో వాక్యం కనిపిస్తోంది ఋగ్వేదంలో. దానిని బట్టి ఇక్కడ వైశ్వానర శబ్దం అగ్నితో సమానమైనటువంటిది. దానికి సంబంధించినటువంటిది ఇంకో అర్థం వస్తోంది. రెండో ఉదాహరణ. అంతేకాకుండా అగ్ని శరీరావా దేవతా స్యాత్. ఎంచేతంటే మనకి పంచమహాభూతాలు ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను. మనం భూమి అంటామండి, ఎర్త్ అంటామండి.
ఇది మామూలుగా లౌకికంగా మనం చూసిన సేపు దీన్ని మనం అంటాం భూమాత అంటాం, భూదేవి అంటాం. మరి భూదేవి కనిపిస్తుందా? ఇప్పుడు మనకి హిమాలయాస్ ఉన్నాయి. హిమాలయాస్ పెడితే రాళ్ళు, రప్పలు, కొండలు, అవే కనిపిస్తుంటాయి. కానీ మనకి కాళిదాసు ఏమని చెప్పాడండి? అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మ. అది దేవతా స్వరూపం అయ్యా. నీకు కనిపించకపోవచ్చు, కానీ దేవతా స్వరూపం. అలాగే ఈ మనం చెప్పేటువంటి పంచమహాభూతాల్లో ఉండేటటువంటి అగ్ని, అది పంచమహాభూతం, అది అగ్ని. కానీ దానికో దేవత ఉంటుంది, అధిష్టాన దేవత. అంటే అగ్ని శరీరావా, అగ్ని శరీరంగా కలిగినటువంటి దేవత. ఎలాంటంటే హిమాలయం శరీరంగా కలిగినటువంటి దేవతా స్వరూపుడు హిమాలయుడు, హిమవంతుడు అంటాను. అలాగా అగ్ని శరీరము కలిగినటువంటిది ఆ దేవత ఉంటుంది. తస్యామపి ప్రయోగ దర్శన, దాన్ని కూడా మనకి ఒక పదాన్ని వాడుకోవడం మనకు కనిపిస్తుందయ్యా. ఎక్కడయ్యా? వైశ్వానరస్య సుమతో శ్యామ రాజాహి గంభవనానామకి శ్రీ అని కూడా ఋగ్వేదం మనకి వాక్యం, యజుర్వేదం కూడా వస్తుంది. ఇది మన మహాన్యాసంలో కూడా వస్తుంది వాక్యం. వైశ్వానరస్య సుమతో శ్యామ. ఈ వైశ్వానరుడు ఎటువంటి వాటంటే అతను రాజా, అతను చక్రవర్తి అయ్యా. ఎలాగా? చక్రవర్తి అంటే సమస్త ఐశ్వర్యాలు ఉండాలి కదా, కరెక్టే ఆ మాట. దేనికి రాజయ్య? భువనానాం రాజా, సమస్త లోకాలకి కూడా ఆయన అధిపతి. ఆయన అధిపతి అయినప్పుడు ఐశ్వర్యం, మరి మహారాజు కూడా ఐశ్వర్యం ఉండాలి. అంటే అభిశ్రీ, లక్ష్మీదేవి ఆయన ఎదురుకుండా చూస్తూ ఉంటుందిట. ఈయన ఎప్పుడు నన్ను పిలుచుకుంటాడా, ఎప్పుడు నన్ను వినియోగిస్తాడా, ఏ సత్కృతోకి నన్ను వాడుకుంటాడా అని ఎదురు చూస్తూ ఉంటుందిట. ఏమిటి, ఎవరి ఐశ్వర్యం ఇది? సమస్త భువనాధీశ్వరుడైనటువంటి వైశ్వానరుని యొక్క ఐశ్వర్యం ఆయన కేసు చూస్తూ ఉంటుంది. అభి అంటే ఎదురుగుండా చూస్తూ ఉండడం, చాలా క్లోజ్గా ఉండడం. అభిమన్యు వాటన్నిటిలో కూడా మనం వాడే పదం అభి అంటే చాలా క్లోజ్ అని అర్థం. ఏమండి? అయితే అప్పుడు మనం ఏం చేయాలట? అటువంటి ఆ వైశ్వానుడి విషయాన్ని మనం ఎలా ఉండాలట? సుమతౌ శ్యామ, కాస్త ఆయనతోటి మనం కాస్త ఆయన ఎడల మనం అణకువగా ఉందాం అయ్యా. మనకు కూడా ఏదో కాస్త ఇవ్వబోతాడు ఆయన. అంటే సమస్త భువనాధీశ్వరుడైనటువంటి వైశ్వానుడి ఎడల లక్ష్మీదేవి సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు ఆయనకేసి ఎదురు చూస్తూ ఉంటే, మనం అలాంటి వైశ్వానుడిని పట్టుకున్నాం అనుకోండి, మనకి ఏమిటి లోటు అని అంటూ ఒక సందర్భంలో ఋగ్వేదంలోనే ఇంకో మొదటి ఆ మండలంలో 98వ సూక్తంలో మొదటి రూపులో ఈ మంత్రం కనిపిస్తుంది. ఇక్కడ ఎలా కనిపిస్తుంది ఇది? అగ్ని శరీరం దేవతా స్వరూపం. ఏంటంటే లక్ష్మీదేవి చూస్తుందంటే లక్ష్మీదేవి మమ్మల్ని చూస్తుందా? విశ్వ పరమాత్మనే చూస్తుంది, ఇంకెవరు చూస్తుంది ఆవిడ? అంతే అక్కడ దేవతా స్వరూపంగా కూడా ఇక్కడ చెప్పుకోవడం కలిగి ఇత్యేవం ఆద్యాయా శృతే. ఆద్య అంటే ఇటువంటి మొదలైనటువంటి, ఇంకా చాలా ఉన్నాయి వాక్యాలు. శృతే దేవతాయాం ఐశ్వర్యాది ఉపేతాయాం సంభవాత్. అంటే వేదంలో చెప్పినట్టు ఇలాంటి వాక్యాల ద్వారా ఏం చెప్తుందంటే, ఐశ్వర్యాది ఉపేతాయాం, ఐశ్వర్యము మొదలైనవి కలిగి ఉన్నటువంటి, ఉపేతం అంటే కూడి ఉండుట అర్థం అండి. అపేతము అంటే లేకుండా ఉండడం. ఉపేతం అంటే సాహసోపేతుడు అంటున్నాం. అంటే సాహసంతో కూడి ఉన్నాడు. సాహస అపేతుడు అన్నాం అనుకోండి, వాడికి సాహసం లేదు అంటాం. అంచేత అక్కడ ఐశ్వర్యాది ఉపేతాయాం సంభవాత్. ఎవరి యందు ఈ ఐశ్వర్యం అంతా ఉంటుంది? ఆ దేవతా స్వరూపంలో. అంటే ఇన్ని రకాల కారణాలనే నేను 3 రకాల ఉదాహరణ చెప్పానయ్యా. ఒకటేమో జాఠరాగ్ని చెప్పాను. రెండోదేమో పంచమహాభూతాల్లో భూతంగా చెప్తున్నాను. మూడోది ఆ పంచమహాభూతాల్లో చెప్పబడినటువంటి దానికి అధిష్టాన దేవత గురించి కూడా ఆ పదం వాడడం ఉంది, వైశ్వానర శబ్దం ఉంది. ఇవి 3 రకాలున్నాయి. ఇంకా ఈయన విశ్లేషణ చేస్తున్నాడండి ఈ పూర్వపక్షే. ఇందులో వాడినటువంటి అసలు రిఫరెన్స్ సెంటెన్స్ ఏదైతే మనం మొట్టమొదటిలో ఈ అధికారంలో ప్రారంభించామో, ఆడ పోయం ఆత్మాక కిం బ్రహ్మాన్ని ప్రారంభించాడండి. ఆత్మశబ్దం ఒకటి వాడడం జరిగింది. ఆత్మశబ్దం మీద ఇంతవరకు వైశ్వానర శబ్దం మీద విశ్లేషణ చేస్తే 3 డిఫరెంట్ కాంటెక్స్ట్లు దొరికాయి. ఇప్పుడు ఆత్మశబ్దం మీద విశ్లేషణ స్టార్ట్ చేస్తున్నాడు. అథ ఆత్మశబ్ద సామానాధికరణ్యాది ఉపక్రమే చ కోన ఆత్మా కిం బ్రహ్మ. ఇప్పుడు నేను చెప్పినటువంటి వాక్యం అండి. నా అంటే నెగిటివ్ కాదండి, నహ అని అర్థం. కహ నహ ఆత్మ, మా ఆత్మ ఎవరు అంటే హుయామై అంటారు చూసారా, దాని అర్థం అది. ఐ అంటే ఇక్కడ ఆత్మ అనుకుంటే బాడీ కాన్షియస్ కాదండి. ఆ బాడీ కాన్షియస్ అంటే దేహాత్మభావం అంటాం కాదు, లోపల ఉండేటువంటి పరమాత్మ కాన్షియస్ తోటి చైతన్య స్వరూపంతో అడుగుతున్నాడు. కిం బ్రహ్మ, బ్రహ్మ అంటే ఏమిటి? నాలో ఉండే నా యొక్క ఆత్మ, మా యొక్క ఇంగ్లీష్ సింగులర్ కాదు ప్లూరల్. మమ మే ఆవయోహను అస్మాకం నహ అని ఇక్కడ షష్ఠీ భక్తి బహువచనం ఉండేది. మా యొక్క ఆత్మ ఏమిటి అని ప్రశ్న ఏదైతే అడిగాడో, ఇక్కడ ఆత్మశబ్దం ఇక్కడ ఉదాహరణ కనిపిస్తోంది. ఈ ఆత్మశబ్ద సామానాధికరణ్యాది ఉపక్రమేచ. అసలు ఈ ఈ ప్రకరణాన్ని ప్రారంభం చేస్తూ అంటే టాపిక్ని ఓపెన్ చేస్తూ ఆయన వాడిన దాంట్లో ఇక్కడ మనం ఒక పదం నేర్చుకోవాలి. కిందటి వారం చెప్పాను, సమానాధికరణం అంటే ఏమిటి? సమానాధికరణం అంటే 2 పదాలు ఉన్నప్పుడు
ఒక పదం ఏ విభక్తిలో ఉంటుందో దానిని వర్ణించే పదం కూడా అదే విభక్తిలో అదే వచనంలో ఉండాలి. చెప్పానండి. రామస్య వీరస్య రామస్య అన్నానండి. అంటే రాముడు వీరుడు అని. అంటే వీరుడైన, ఇక్కడ వీరస్య అంటే వీరుని యొక్క అని అర్థం చెప్పేయకూడదండి. పక్కా పదం కూడా రామస్య ఉంది. ఇంత వీరత్వం ఎవరికది? అది రాముడికి. అంచేత వీరస్య అని మామూలుగా ఒక్కడి చెబితే వీరుని యొక్క అని అర్థం చెప్పాలి. కానీ ఎప్పుడైతే పక్కన రామస్య కలిసిందో వీరుడైన రాముని యొక్క అని అర్థం చెప్పాలి. రెండోది ఆఖదానికి మాత్రమే విభక్తి వస్తుందండి. మిగతాన్ని కూడా విశేషణాల కింద వచ్చేస్తాయి. అలాగా ఆ రకమైనటువంటి రెండు ఒకే విభక్తిలో ఒకే వచనంతో ఉండే పదాలను ఏమంటారంటే సమాన అధికరణము. అంటే రెండు ఒక ఈక్వల్ ఫుటింగ్లో అంటాం, ఈక్వల్ లెవెల్లో పెట్టామంటాం. అలాంటి సామానాధికరణ్యాది కరణ్యాది ఉపక్రమేచ అంటే ప్రారంభంలో ఇక్కడ ఆత్మాగ్యం బ్రహ్మ అయితే కేవల ఆత్మశబ్ద ప్రయోగాత్ ఆత్మశబ్దవచనచ. ఇక్కడ చెప్పింది ఏమిటి? ఆయన అడిగిన ప్రశ్న ఇది, మా ఆత్మ ఎవరు, మాకు బ్రహ్మం అంటే ఏమిటి అని ప్రశ్న వేసాడండి. వెంటనే ఏమన్నంటే వైశ్వానుడు అన్నాడు. దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఆత్మ వైశ్వానుడు అని అర్థం వస్తుంది. ఆత్మ ఎవరు అంటే ప్రశ్న సమాధానం. ఇద్దరు మహర్షులు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, బ్రహ్మవేత్తలు. ఏమయ్యా మా ఆత్మ అంటే ఏమిటి? వైశ్వానుడు. సింపుల్గా మన కాన్సెప్ట్ అలా అర్థమైందండి. అంటే ఆత్మ అంటే వైశ్వానుడు. ఇక్కడ దానివల్ల ఏమైందంటే కేవల ఆత్మశబ్ద ప్రయోగ, ఆత్మశబ్దంని ఆత్మ అనేటువంటి పదాన్ని వాడడం వల్ల ఆత్మశబ్ద వశేనచ, దానికి అనుగుణంగా సమాధానం అదే వచ్చింది. వైశ్వాన శబ్ద పరిణేయ ఇత్యుచ్యతే. దేంతో కపులింగ్ చేయాలి అంటే చాలా మాటలు చెప్పి ఉండొచ్చు. ఆ వైశ్వాన శబ్దంతో దాని పరిణయం అంటే పెళ్ళి అంటుంటామండి. పెళ్ళి అంటే మ్యాచింగ్. మ్యాచింగ్ అంటే అక్కడ మనకి పరిణయము అనే మాటకు అర్థం ఏంటంటారండి? పరి ప్లస్ నయము అంటే ఊరేగించడం అండి. నయము అంటే తీసుకెళ్ళుట. నయనము అని కంటికి అంటాం కదా. అంటే కంటికి ఒక వస్తువు, మంచి ఆకర్షణీయమైన వస్తువు రోడ్డు మీద కనిపిస్తే మన బాడీని అది లాక్కుపోతుంది అక్కడికి. అందుచేత దాని పేరు నయనము అని పేరు. నయతి ఇది నయనం, తీసుకెళ్తుంది కనుక. పరి అంటే ఇంకా దగ్గరగా లాక్కుపోతుంది, ఇంకా దాన్ని వదిలిపెట్టకుండా తీసుకువెళ్ళిపోతున్నాను. ఈ మాట పరిణయం అనే మాట ఏంటంటే ఊరేగింపు అని అర్థం అండి. అలాగా అంటే వైశ్వాన శబ్దంతో దానికి మ్యాచింగ్ చేయాలి. మ్యాచింగ్ అని అనుకుందాం కదా. అంటే కపులింగ్ అంటే భార్యాభర్తల కింద, పరిణయం అంటే మనం వివాహంలో వాడతాం కనుక. అంచేత అంటే ఆ రెండింటికి మ్యాచింగ్ అయ్యింది. అంటే ఆత్మ అనే మాట ఏమిటంటే వైశ్వాన శబ్దంతో మ్యాచింగ్ అయింది కనుక తథాపి శారీర. అయితే అక్కడ ఎప్పుడైతే ఆత్మ అని అన్నారో వెంటనే డౌట్ అండి. తథాపి అన్నప్పటికీ ఏ ఆత్మ కావాలి? రెండు రకాల ఆత్మలు మాకు పదాలు ఉన్నాయా? తథాపి శారీర ఆత్మ స్యాత్. శారీర అంటే శరీరంలో ఉండేవాడు అంటే జీవుడు. శారీర ఆత్మ అంటే జీవుడు. శారీర అన్న శారీరాత్మ అన్న జీవుడు అని అర్థం. సో జీవుడు కావాలి. కారణం ఏంటంటే వాడు లోపల ఉంటాడు. వాడు వంట అయిన తర్వాత తినేవాడు ఎవడు? లోపల కూర్చునేవాడే. అని తస్య భోక్తృత్వేన వైశ్వానర సన్నికర్షాది. వైశ్వానుడు ఏం చేస్తాడంటే వంట చేస్తాడన్నాడు కదా. వంట చేసిన పదార్థాలు లోపల ఉన్నాయి. తినేవాడు ఆయన పక్కనే కూర్చుని ఉన్నాడు. ఆయన వంట చేసినటువంటి వాడు తయారు చేసిన పదార్థాలు పక్కనే కూర్చున్నాడు. ఆయనే భోక్త. అందుచేత వైశ్వానర సన్నికర్ష అంటే దగ్గరగా ఉండడం. అంటే లోపల ఉన్నటువంటి వాడు వైశ్వానుడు వంట చేసేవాడు అనుకుంటే కాసేపు ఆ పక్కనే కూర్చున్నాడు జీవుడు ఉంటే ఈయన వంట చేసి పెట్టాడు, ఆయన భోజనం చేస్తున్నాడు. అందుచేత భోక్తృత్వేన అంటే కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు అని అర్థం వస్తుందండి. అందుచేత ఇక్కడ జీవుడు అని వస్తుంది. ఇంకోటి కూడా వస్తుంది ఇందులోనే, ఇందాక చెప్పిన అసలు రెఫరెన్స్ ప్రాదేశ మాత్రమితి చ విశేషణస్య తస్మిన్ ఉపాధి పరిచ్ఛిన్నే సంభవాత్. ఆయన ఎంత ఉన్నాడని చెప్తున్నాడు? ఆ పక్కనే వైశ్వానుడు పక్కనే కూర్చున్నటువంటి భోక్త ఎంత సైజు ఉన్నాడని చెప్తున్నాడు. ప్రాదేశం అంటే జానుడండి. జాన అర్థం. ప్రాదేశం అంటే ప్రాదేశం మాత్రం అందులో స్థండిలం అందులో మనకు వస్తుందండి అక్కడ. అంటే మనకి సమిధిలో షట్పాత్ర ప్రయోగంలో అక్కడ వస్తాయి. ప్రాదేశ మాత్రమితి విశేషణస్య తస్మిన్ ఉపాధి పరిచ్ఛిన్నే. అంటే ఎప్పుడైతే జానుడు కాబట్టి మూరడు అనుకోండి, మూరడు కాబట్టి బారడు అనుకోండి, అంటే అర్థమైంది. కొంత పరిమాణం చెప్పడం జరిగింది. పరిమాణం చెప్పడం ఏంటంటే పరిమితి కూడా చెప్పినట్టే. అంటే ఎప్పుడైతే మీరు స్కేలింగ్ ప్రారంభించారో సిజిఎస్ సిస్టమో, ఎఫ్పిఎస్ సిస్టమో, ఎంకేఎస్ సిస్టమ్ అని అన్నారు, వెంటనే ఇదిగో దానికి యూనిట్ ఇది, లెంగ్త్కి యూనిట్ మీటరు అంటే అది మీటర్ వరకే సూచిస్తుంది. కావాల్సిన నెంబర్ ఆఫ్ మీటర్స్ చెప్పుకోండి, లేదా కిలోమీటర్ నెంబర్ ఆఫ్ చెప్పుకోండి. అదొక యూనిట్. అంటే అది అక్కడికి ఏం చేస్తుందంటే దాని లిమిటింగ్ ఫ్యాక్టర్ను చూపిస్తుంది. ఇక్కడ ఇతని యొక్క సైజు లిమిటింగ్ ఫ్యాక్టర్ని ఎంత చెప్పడం జరిగింది? జానెడ్ అని చెప్పింది. అంటే కొంత పరిమితి ఉన్నటువంటి వాడు ఎవరు? ఆత్మశబ్దంలో ఉన్నవాడు. ఆత్మశబ్దం ఇద్దరికి, జీవాత్మకు ఉంది, పరమాత్మకు ఉంది. పరమాత్మకి పరిమితి లేదు, జీవుడికి పరిమితి. ఏమిటి పరిమితి? ఈ బాడీకి రెస్ట్రిక్ట్ అయిపోయి ఉన్నాడు. ఈ జీవుడు, ప్రతి జీవుడు కూడా ఆ ఉపాధికి లిమిట్ అయిపోయి ఉన్నాడు.
ఆ ఉపాధిలో జరుగుతున్న విషయాలన్నీ తెలుసు. పక్కవాడి మైండ్లో ఏదో అయితే చెప్పలేడు, తన మైండ్లో ఏదో అతను తెలుస్తుంది కనుక. ఆ రకంగా తస్మిన్ ఉపాధి పరిచ్ఛిన్నే సంభవాత్, ఆ రకంగా అతని ఉపాధి అంటే శరీరం, పరిచ్ఛిన్నే సంభవాత్, ఎవరి బాడీ వాళ్ళకి అక్కడ డిలిమిటింగ్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల, పరిచ్ఛిన్నం అంటే ఛేదింగ్ అంటే బ్రేక్స్ ఉండడం వల్ల, ఈ ఉపాధి వేరు ఆ ఉపాధి వేరు, ఎక్కడికక్కడ కటింగ్స్ ఉండడం వల్ల అది ఎవరికి వస్తున్నాయా? అది అది మామూలుగా జీవుడికి వస్తుంది. తస్మాత్ తస్మాన్నేశ్వరో వైశ్వానరః ఇతి. అంటే ఇక్కడ చూడండి, ఈ పదం ఎలా చేయాలి? తస్మాత్ ప్లస్ న ప్లస్ ఈశ్వరః అంచేది వైశ్వానరః ఈశ్వరః న అంచేది పరమేశ్వరుడు కాదు. ఆత్మశబ్దం రెండు అర్థాలని తీసుకురావడానికి వీలున్నా, ఇక్కడ మాత్రం అందులో ఇచ్చినటువంటి పదాలన్నీ చూస్తే ఆయన అంటే ఇందాక వైశ్వానర శబ్దానికి 3 అర్థాలు చెప్పాడు. ఆత్మశబ్దానికి 2 అర్థాలు రావాల్సి ఉన్నా కానీ రెండో అర్థం మాత్రం కుదరదయ్యా, జీవాత్మ మాత్రమే కుదురుతుంది అని మొత్తం మీద ఈ వాక్యంలో ఏం తేల్చారంటే వైశ్వానర శబ్దం 4 అర్థాలు చెప్పడానికి అవకాశం ఉంది అని పూర్వపక్షి చేసుకుంటూ వచ్చాడు. ఇది ఎలా? తస్మాత్, ఆ కారణం మూలంగా, అంటే ఏ పరిమితి ఉన్నటువంటి కారణం మూలంగా పరమాత్మ కాడు అంటే అని అంచేత ఆ పదాన్ని వైశ్వానుడు అనే మాట పరమేశ్వరుని సూచించదు, మిగతా 4 అర్థాలని సూచిస్తుంది అని అక్కడికి పూర్వపక్షం చేశాడండి. చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఆ పేజీలో కరెక్ట్గా ఏవం ప్రాప్తే తతః ఇదం ఉచ్యతే. ఇప్పుడు సిద్ధాంతి గారు మళ్ళీ వేస్తున్నారండి. ఏవం ప్రాప్తే అంటే ఇలా అవగా, ఈ విధంగా ప్రాప్తించగా, అర్థం ఏవం ప్రాప్తే ఈ విధంగా ప్రాప్తి అంటే ఆయన ఇలా చెప్పగా, తతః ఇదం ఉచ్యతే అప్పుడు అంటే ఆ ముందర ఆయన చెప్పడం అయిపోయిన తర్వాత అప్పుడు 2 ఆయన ప్రారంభిస్తున్నాడండి. ఏం చెప్తున్నాడు? ఇదం ఉచ్యతే, ఇది యాక్టివ్ వాయిస్లో చెప్పట్లేదు, ప్యాసివ్ వాయిస్ అండి. ఇది చెప్పబడుతున్నది. ఇది ఎవరు చెప్తున్నారో చెప్పరు ఇక్కడ. ప్యాసివ్ వాయిస్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరు చెప్తున్నారో పేరు చెప్పక్కర్లేదండి. ఇట్ ఈస్ బీయింగ్ టోల్డ్ అన్నాం, ఎవరు చెప్పారో చెప్పగలదు. అది చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి మా ప్యాసివ్ వాయిస్కి. ఏదో వచ్చేది ఏమని చెప్తున్నా అంటే సిద్ధాంతి గారు మాట్లాడుతున్నారు కానీ మనం అలా అనుకుంటాం. వైశ్వానరః పరమాత్మ భవితుం అర్హతి ఇది. లేదయ్యా, నువ్వు 4 అర్థాలు చెప్పావు కానీ ఈ 4 అర్థాలతోటి సంబంధం లేనటువంటి 5వ అర్థం ఏదైతే ఉందో పరమాత్మని, ఆ అర్థమే ఇక్కడ వైశ్వానర శబ్దానికి చెప్పడానికి యోగ్యమైనది. భవితుం అర్హతి అంటే పరమాత్మ భవితుం, పరమాత్మ అనే అర్థం చెప్పడానికి, అలా అవ్వడానికి అర్హతి. ఇట్ డిజర్వ్స్ టు బి ఫైనల్లీ టు డినోట్ ఓన్లీ పరమాత్మ. వెంటనే క్వశ్చన్ అవతల పక్క ఏమిటో ఎలా అంటున్నావు, కుతః ఎంచేత? ఈ ప్రశ్న ఎవరు వేయాలన్నమాట? పూర్వపక్షి వేసి ఉంటాడండి. వాక్యానికి డిబేట్ జరగచ్చు. సాధారణ శబ్ద విశేషాత్, ఇది సూత్రం అండి. ఇప్పుడు దీనికి యాక్చువల్లీ సాధారణ శబ్ద విశేషాత్ వెనకాల పేజీలో ఉండాలి ఆ సూత్రం. ఇప్పుడు లేకపోతే తర్వాత వస్తుందండి. సాధారణ శబ్ద విశేషాత్ అంటే ఇదో సూత్రం ఇచ్చారండి. సాధారణ శబ్ద విశేషాత్ ముందర ఆ పదానికి వ్యుత్పత్తి ఏమిటి అది చెప్పాలి. అంటే సాధారణ శబ్దయో విశేష సాధారణ శబ్ద విశేష. సాధారణమైనటువంటి శబ్దయో అది ఏ వచనం ఉంటుంది? రామస్య రామయో షష్ఠీ విభక్తి ద్వివచనం. ఇక్కడ 2 కాంటెక్స్ట్లు ఉన్నాయి, 2 అర్థాలు, 2 శబ్దాలు ఉన్నాయి. ఆ 2 శబ్దాలను అవి ఎటువంటివి? అవి సాధారణమైన 2 శబ్దములు. ఇంత మాట చెప్పక్కర్లేదండి, శబ్దయో అంటే చాలు, వచనం ద్వివచనం. అది షష్ఠీ భక్తి ద్వివచనంలో సాధారణ శబ్దయో అంటే 2 శబ్దములలోనూ విశేష, ఏదో తేడా ఏదో ఉంది. విశేషం అనే మాటకే, విశేషం అంటే స్పెషాలిటీ. ఏమిటి అంటే ఒక దాంట్లో లేని లక్షణం ఇంకో దాంట్లో ఉండాలి. దాన్ని విశేషం మాట చూడండి. విశిష్టముగా మిగిలి ఉండుట, శేషం అనే మాటకి మిగిలి ఉండుట అంటే ఇందులో లేదు అందులో ఉంది. విశిష్టముగా మిగిలి ఉండుట దాని పేరు విశేషం. అంటే దాన్ని మొత్తం అంతా వ్యుత్పత్తి. ఏమిటి ఆ 2 పదాలు ఏమిటి ఇక్కడ? ఆ 2 పదాల్లోనూ ఒక పదంలో ఉండేటటువంటి విశిష్టత ఏమిటి అది చెప్పాలి. ఆ మాట అంతా చెప్పడానికి ఒక్క ముంద సమాస పదం చెప్పేసి శంకరాచార్య అక్కడ శంకరాచార్య వారి యొక్క భాష్య పద్ధతి ఏంటంటే ముందర ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ వస్తే జడ్జిమెంట్ ముందర లైన్ చెప్పేస్తారు. ఆ జడ్జిమెంట్ వివరణ తర్వాత ప్రారంభిస్తారు. అది భాష్యం యొక్క రచన స్టైల్ అది. ఇక్కడ చూడండి, మొట్టమొదట వైశ్వానుడు మొదట డైరెక్ట్ ఆయన ఆన్సర్ చెప్పేస్తున్నారు. నువ్వు వైశ్వానుడు అన్నా వీల్లేదయ్యా అన్నాడు ఆయన. పూర్వపక్షి లేదు వైశ్వానుడు అనే అనాలి అని చెప్పి దానికి ఎలాగంటావు, కారణం ఏంటి?
దాని జడ్జిమెంట్‌కి ఒక రీజనింగ్ ఉండాలి. ఇది మొండి రీజనింగ్ లేకుండా చెప్పడానికి వీల్లేదు. సాధారణ శబ్ద విశేషాత్ అని ఆయన చెప్పేశారు. ఆ పూర్వపక్షికి అర్థమవచ్చు. మనకు అర్థమవుద్దు. అందుకోసమని దానికి వ్యుత్పత్తి చెప్పుకొని దాంట్లో దిగుతారు పాపం. సాధారణ శబ్దయో 2 శబ్దాల్లోనూ కూడా 2 సామాన్య శబ్దాలే. ఆ రెండిట్లోనూ ఒక దాంట్లో మాత్రం ఒక విశేషం ఉంటుంది. ఆ కారణం అంటే ఇక్కడ ఏమేమి శబ్దాలేమిటి? ఆ రెండిట్లో 2 సామాన్యం ఎలా అవుతాయి? సాధారణం ఎలా అవుతాయి? ఆ రెండిలో ఒక దాంట్లో విశిష్టత ఏమిటి? అని ఈ రకంగా ఉండే దాంట్లో మనకి ఈ రకంగా యద్యపి ఏతౌ ఉభావపి ఇక్కడ మన 2 ఉన్న పదాలు ఏమిటండి? ఇందాక వైశ్వానర శబ్దానికి గ్రూపింగ్‌లో మొదటి అర్థంలో తీసుకుంటే 3 వచ్చాయి. కానీ ఇక్కడ 2 అంటున్నాడు. 2 శబ్దాలు అంటున్నాడు. అంటే ఆత్మ శబ్దమే అవుతాయి. ఆత్మ శబ్దం అయితే జీవాత్మ, పరమాత్మ 2 అవుతాయి. ఇక్కడ ఆ మాటకొస్తున్నారు. యద్యపి ఏతౌ ఉభావపి ఆత్మ వైశ్వానర శబ్దౌ సాధారణ శబ్దౌ కామా పెట్టారండి. అంటే ఇక్కడ తీసుకున్న శబ్దాలు ఏంటంటే ఆత్మ శబ్దము, వైశ్వానర శబ్దము. ఈ శబ్దాలలో ఈ 2 కూడా ఆత్మ అనే పదం చాలా విస్తృతంగా వాడుతూ ఉంటారు. వైశ్వానర శబ్దము ఇందాక చెప్పినట్టుగా 5 రకాల కాంటెక్స్ట్‌లో మనకు కనిపిస్తున్నాయి. ఆ 2 సాధారణ శబ్దాలే. యద్యపి ఏతౌ అంటే అయినప్పటికీ యద్యపి అంటే ఇఫ్ స్టేట్మెంట్ అండి. ఈవెన్ ఇఫ్ ఈవెన్ ఇఫ్ అని యద్యపి అంటే ఈవెన్ ఇఫ్ అని అర్థం అండి. ఏతౌ ఉభావపి ఈ 2 కూడా ఏ 2 ఆత్మశబ్దము, వైశ్వానర శబ్దం 2 కూడా సాధారణ శబ్దములు అయినప్పటికీ వైశ్వానర శబ్దస్తు త్రయస్య సాధారణః ఆత్మశబ్దశ్చ ద్వయస్య ఇప్పుడు ఇందాక తీసిన దాంట్లో ఇప్పుడు 2 పదాలు తీసుకున్నారండి. రెండిటి మీద ఇందాక చేసిన డిస్కషన్ అదే మళ్ళీ ఇప్పుడు సమ్మరైజ్ చేస్తున్నారాయన. ఆత్మశబ్దము, వైశ్వానర శబ్దము సాధారణ శబ్దములయ్యా. సాధారణ శబ్దం అంటే నానార్థాలు ఉన్నవని అర్థం. అంటే ఒక అర్థంలో ఓసారి వాడొచ్చు. ఇంకో అర్థంలో ఇంకో వాడొచ్చు. ఇప్పుడు ఇందాక ఎన్ని సార్లు చెప్పినామండి వైశ్వానర శబ్దం ఎన్ని అర్థాలు చెప్పినామండి? 3 అర్థాలు. ఆ మాట చెప్తున్నారు. వైశ్వానర శబ్దస్తు త్రయస్య సాధారణః 3 రకాల అర్థాలకి సామాన్యమైన పదం అది వైశ్వానర శబ్దం. ఆత్మశబ్దం ఇందాక 2 అనుకున్నామండి. జీవాత్మ, పరమాత్మ. ఆత్మశబ్దశ్చ ద్వయస్య ఆత్మశబ్దం 2 జీవాత్మ, పరమాత్మ. తథాపి విశేషః దృశ్యతే. ఈ 2 శబ్దాలు కూడా సాధారణ శబ్దాలు. ఈ సాధారణ శబ్దాల్లో విశేషం ఏది చెప్పాలి ఇప్పుడాయన. అంటే ఆ 3 పదాలు 3 అర్థాలు వచ్చినటువంటి వైశ్వానర శబ్దానికి, 2 అర్థాలు వచ్చినటువంటి ఆత్మ శబ్దానికి ఏమండి ఈ రెండిట్లోనూ విశేషం ఏమిటి? విశిష్టత ఏమిటి? అది వివరించాలిప్పుడు. చెప్తూ ఆహ్, ఆత్మదేశ తథాపి విశేషః దృశ్యతే రెండిట్లోను తేడా ఉందయ్యా. అంటే విశేషం అంటే అందులో లేనిది ఇందులో ఎక్కడ ఉంది. ఏన పరమేశ్వర పరత్వం తయోః అభ్యుపగమ్యతే. ఆ 2 శబ్దాల్లోనూ వైశ్వానర శబ్దము, ఆత్మ శబ్దము అనే ఆ రెండిట్లోనూ ఒకదానికి మాత్రము అది పరమేశ్వరుడే. పరమేశ్వర పరత్వం. ఆ పరమేశ్వరుడు తప్ప ఇంకో అర్థం రాదు అని ఖచ్చితంగా తయోః ఆ రెండిట్లోనూ ఒకదానికి పరమేశ్వర పరత్వం పరమేశ్వరుడు మాత్రమే అర్థము అని అభ్యుపగమ్యతే అని అర్థం వస్తుంది చివరికి. ఎలాగయ్యా? తస్య వా ఇందాక మళ్ళీ రిఫరెన్స్ ఇస్తున్నారు. తస్య వా ఏతస్య ఆత్మనో వైశ్వానరస్య మూర్ధైవసు తేజాః ఇత్యాది. ఇప్పుడు చూడవయ్యా ఎలా చెప్తున్నాం అంటే రెండిట్లోనూ కూడా తేడా ఉందన్నావు కదా! 3 అర్థాలొచ్చేటటువంటి వైశ్వానర శబ్దానికి, 2 అర్థాలొచ్చేటటువంటి ఆత్మ శబ్దంలోనూ కూడా ఒక శబ్దంలో మాత్రం పరమేశ్వరుని వర్ణించేటటువంటి అర్థం మాత్రమే వస్తుంది అని చెప్పేశారు. ఎలాగా? అంటే ఈ ఉదాహరణ చెప్పారు. ఆయనకి ఎలా ఆ వైశ్వానుడు ఎలా ఉంటాడని వర్ణన జరిగిందండి. ఏతస్య ఆత్మనః వైశ్వానరస్య వైశ్వానరుడు ఆత్మస్వరూపుడైనటువంటి వైశ్వానరుడికి మూర్ధైవ సుతేజాః శిరస్సంతా కూడా బ్రహ్మాండమైన కాంతితో వెలిగిపోతోందయ్యా! అని అక్కడ అంతా మనం కింద బోలెడు వర్ణన అంతా చెప్పుకున్నామండి. చివరికి భూమి ఆయనకి చెవులనే దిక్కులే ఆయన చెవులంతా వర్ణన అంతా అయిపోయింది. ఇప్పుడు అందులోకి వెళ్ళినప్పుడు కూడా అంత టైం పడుతుంది. అంతే చివరికి అంటే పాదాలు ఆయనకి భూమి అంతా వర్ణన జరిగిందే. ఇక్కడ చూడు ఇత్యాది ఏమయ్యా ఈ మొత్తం సర్వవ్యాపి అని చెప్పి ఆయన శిరస్సంతా కూడా కాంతిమయమయ్యా. వైశ్వానస్య మూర్ధ అంటే శిరస్సు. మూర్ధైవ సుతేజః ఆ తేజస్సునే మేము శిరస్సు అంటున్నామయ్యా. నిజంగా శిరస్సు అంటూ ఒకటుంది మనకి క్యాలెండర్‌లో వేసినట్టు దేవుడి బొమ్మేసి, ఆ దేవుడి బొమ్మ చుట్టూ చివరన గుండ్రంగా వేసి ఏదో కాంతి కిరణాలు వస్తుంది. అలా కాదు. ఆయన శిరస్సు అంటూ విడిగా ఏం కాదు. కాంతే ఆయన శిరస్సు. ఎంచేతంటే ఇది రూపకాలంకారం అండి. మూర్ధా ఏవ సుతేజాః శిరస్సే. ఏవ అంటే శిరస్సే. మూర్ధా ఏవ. మూర్ధానం మాత్రమే ఏంటయ్యా సుతేజాః ఏవ మూర్ధా. అత్యద్భుతమైన అంటే శోభనాయుతమైన చాలా ప్రకాశవంతమైనటువంటి కాంతి ఏదైతే ఉందో అదే ఆయన తేజస్సు అని వాక్యం ఉంది కదయ్యా! అది అత్రహి
అంటే ఎంతవరకు కాంతి, ఎక్కడ కాంతి ఎంత కాంతి ఉంటుంది మామూలుగా, అంత ఎక్కువ కాంతి ద్యులోకంలో ఉంటుంది, నక్షత్ర మండలాల్లో ఉంటుంది, గెలాక్సీల దగ్గర ఉంటుంది ఆ కాంతి. అందుచేత అత్ర హి పరమేశ్వర ఏవ ద్యుమూర్ధత్వాది విశిష్ట అవస్థానాంతరగత ప్రత్యేగాత్మత్వేన ఉపన్యస్త ఆధ్యానాయ ఇది గమ్యతే. అంటే ఏంటంటే అటువంటి ఆ పరమేశ్వరుడే, అత్ర హి పరమేశ్వర ఏవ, పరమేశ్వరుడే ఇందులో సూచించబడుతున్నాడు. ఎలాంటి వాడైనా ద్యుమూర్ధత్వాన్ని, అది ఆయన కాంతే ఆయన శిరస్సు అన్నాడు కదా, అంత కాంతి ఉండాలి. మళ్ళీ సెకండ్ లెవెల్ కాదు, ఫస్ట్ లెవెల్, హైయెస్ట్ లెవెల్ ఉండాలి. అది ఎక్కడ దొరుకుతున్నాయా? ద్యులోకంలో దొరుకుతుంది. ద్యుమూర్ధత్వాది, ద్యు అంటే ద్యులోకం, దివి అంటాం, దివి నుండి భూమికి అంటుంటాం కదా. ద్యులోకం నక్షత్ర మండలాది, ఇంకా పైన ఏమైనా ఉంటే కాంతి మండలాలండి. ఆ కాంతి మండలములే శిరస్సుగా కలిపి ఉన్నాయి అని చెప్పబడుతున్నటువంటి విశిష్టుడైనటువంటి వాడు ఆయన అవస్థాన అవస్థాన ఇక్కడ అవస్థానంతరగత. ఆయన ఇంకో అంటే ఓ రూపంలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఎందుకయ్యా ఇలా రూపం ఎందుకు చెప్పారా? ఆయన తల ఇలా ఉంటుంది, చెవులు ఇలా ఉంటాయి, కళ్ళు ఇలా ఉంటాయి, ఎందుకు చెప్పారయ్యా అంటే ఇక్కడ మా చక్కటి మాట, ఆధ్యానాయ, ధ్యానం చేసుకునేవాడికి పరమేశ్వరుని ధ్యానం చేద్దామంటే ఏ రూపంలోనే ధ్యానం చేయాలి? ఏ రూపంలో ధ్యానం చేయాలయ్యా? అదే ఆ కాంతి మండలం రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుని ధ్యానం చేసుకోవయ్యా అని సాధకుడికి, ధ్యానం చేసుకునేటటువంటి వాడి యొక్క మనస్సులో ఒక చోట ఎక్కడో అక్కడ మనస్సు లగ్నం అవడం కోసం అని చెప్పినటువంటి ఉదాహరణ ఇది. అది పరమాత్మ తప్ప ఎవరికైనా అంత కాంతి ఉంటుందయ్యా? జీవుడికి ఉంటుందా? ఇంకెవరికీ ఉండదు. కడుపులో ఉన్నటువంటి జఠరాగ్ని అంత కాంతి ఉంటుందా? లేతే మొత్తం పంచమహాభూతాల్లో అగ్ని ఒకటి సరిపోతుందా? అయ్యో! అగ్ని అంతే, ఇంకా మిగతా చాలా ఉన్నాయి ఇంకా పంచమహాభూతాల్లో. అగ్ని ఒకటే కాదు. అటువంటిది ఇక్కడ అవస్థానాంతరగత, ఇక్కడ ప్రత్యేగాత్మత్వేన, ప్రత్యేగాత్మ అంటే మనకి అంతఃకరణం అండి. అంటే అంతఃకరణలో ఉపన్యస్తః, ఉపన్యాసం చెప్పడం జరిగింది. అంటే ఆయన వర్ణన జరిగింది. ఎందుకోసం? ఆధ్యానాయ. ఇప్పుడు మనకి ఆ అనే పదం ఏంటంటే ఆ బ్రహ్మలోకాదాశేషాత్, అక్కడ ఆ బ్రహ్మలోకం అంటే ఆ బ్రహ్మలోకమును, బ్రహ్మలోకము ఆ అంటే నుండి అర్థం అండి. బ్రహ్మలోకము నుండి ఆ, అలాగే ఆ సేతు హిమాచలం అంటాం. కానీ ఉన్నదేమిటి? సేతు ఉంది, హిమాచలం ఉంది. ఆ ఏమిటి? సేతువు నుండి హిమాచలం వరకు. ఆ సేతు హిమాచలం. అంటే ఇక్కడేంటి అక్కడి నుంచి ప్రారంభించి ఎక్కడ ద్యులోకంలో ఉన్నటువంటి వాడిని చివరికి ఈ అంతఃకరణలో ఉండి ఒక రూపం కావాలి నాకు ధ్యానం చేసుకోవడానికి. లేదు మనస్సు ఎలా నిలబడుతుంది? ఆ ధ్యానాయ ఇది గమ్యతే, ధ్యానం చేసుకోవడానికి ఒక రూపం కోసం. అందుకోసం అర్థమవుతుందయ్యా, కారణత్వాత్, అది కారణం. అయితే ఇంకోటి, ఆయన ఎందుకు ఇలా చెప్పడం జరుగుతోంది అంటే ఈ మాట, ఈ కారణత్వాత్ ఫుల్ స్టాప్ ఉందండి, అటు ఇటు కూడా చూసుకోండి ఇక్కడ. గమ్యతే దగ్గర ఫుల్ స్టాపు, కారణత్వాది దగ్గర ఫుల్ స్టాపు. అంటే ఏంటనమాట, ఈయన కార ఈయన కారణము కనుక అని అర్థం అంతే. కారణత్వాది అంటే ఈయన కారణం కనుక. ఏమిటి ఇదేంటి మధ్యలో ఈ పదం ఏమిటి? ఓ బ్రేక్ వచ్చినట్టు. బాగుంది, అంతఃకరణంలో ధ్యానం చేసుకోవడానికి ఓ రూపం కోసం ఇలా వచ్చాడు. ఆయన కారకుడు గనక. ఏంటిది ఈ రెండిటి సంబంధం ఏంటంటే, ఇక్కడ చెప్తున్నారండి కారణ కార్యభావం ఏమిటో చెప్తున్నారు ఇక్కడ. కారణస్య హి సర్వాభిః కార్యగతాభిః అవస్థాభిః అవస్థావత్వాత్ ద్యులోకాది అవయవత్వం ఉపపద్యతే. ఇప్పుడు చూడండి, బంగారం ఉందండి. బంగారంతో ఉంగరాలు చేసుకోవచ్చు, గాజులు చేయించుకోవచ్చు, నెక్లెస్ చేయించుకోవచ్చు, 90 చేయించుకోవచ్చు, ఏదైనా చేసి రకరకాల కొన్ని కోట్ల రకాల ఆభరణాలు చేసుకోవచ్చండి. ఇక్కడ అవన్నీ కార్యములు, తయారైన వస్తువులు. ఈ తయారైన వస్తువులంటే రా మెటీరియల్ ఏమిటండి అది? అది బంగారం. నువ్వు ఎప్పుడైతే బంగారపు వస్తువు అన్నావో, బంగారం లోపల ఉంటుందా? ఉండదా? ఉండి తీరుతుంది. ఏది ఉంటేనే ఏది ఉంటేనే ఆ వస్తువు తయారవుతుందో దానికి కారణము తయారైన వస్తువు కార్యం అంటామండి. ఇక్కడ ఏమిటంటే ఆయన అన్నిటి తయారీకి కారకుడు ఆయనయ్యా, మూల కారణం. మనకి ఎవ్వని చేయజనించులు చెప్పాడు మూల కారణం ఎవడంటారు చూసారా? ఈ కారణత్వాలు అన్నిటికీ మూల కారణం. ఎందుకు చెప్తున్నా తర్వాత వస్తుంది చెప్తానండి. ఈ కారణ సర్వాభి కార్యగతాభి అవస్థాభి, అంటే తయారైనటువంటి వస్తు రూపంలో ఉండేటువంటి అవస్థలు 100 రకాల అవుట్పుట్స్ ఉన్నాయండి. ఈ అవుట్పుట్స్ అన్నిటిలోనూ కూడా అవస్థావత్వాత్ అన్నిటిలోనూ ఉంటాడు ఆయన. ఎప్పుడు ఉండగలుగుతాడు ఆయన? అన్నిటికీ ఆయనే కారణం అయితేను. 100 అవుట్పుట్స్ ఉన్నప్పుడు 100 అవుట్పుట్స్‌లోనూ అది ఉందంటే వాటంటే ఇన్పుట్ ఏదో ఒకటి ఉండాలి. ఆ ఇన్పుట్ అది ఆయన చెప్తున్నాడండి. ఇక్కడ ఏంటంటే ఆయన కారణం. దేనికి? సర్వాభి కార్యగతాభి, ఎన్ని రకాల అవుట్పుట్స్ ఉన్నాయో, అన్ని రకాల అంటే ఇవన్నీ కూడా కార్యములు ఉన్నాయో, ఎన్ని తయారైన పదార్థాలు ఉన్నాయో, అన్ని తయారైన పదార్థాలకి మూల స్వరూపుడు ఆయన. అందుచేత ఇప్పుడు ద్యులోకం అన్నాం. ద్యులోకం తయారైన వస్తువా? కాదా? తయారైంది. అయితే తయారైందంటే దానికి లోపల ఆయన ఉండాలి కదా! మనం ఎలా తయారయ్యాం?
మనం ఆయన యొక్క తయారీలో భాగమే. మనకి లోపల ఉండాలి కదా! అందుచేత మన మనస్సు గురించి చెప్పినా, ఏదైతే నక్షత్ర మండలాల్లో కోటాను కోట్ల కాంతివంతమైనటువంటి జ్యోతిర్మండలాలను చెప్పినా అన్నిటికీ ఆయన మూలకారకుడు ఆయన. ఆ రకంగా కారణం చేత అన్నిట్లోనూ ఉండగలడయ్యా. అంచేత ద్యులోకాది అవయవత్వం ఉపపద్యతే. అన్నీ కూడా ఆయనలో శరీరంలో భాగాలు అని చెప్పడానికి ఆ వాక్యం వర్ణించడం జరిగిందయ్యా. ఆయన సర్వవ్యాపి. సమస్త తేజోవంతుడైన అని దీనికే ఇంకో మాట కూడా చెప్తున్నాడు. సర్వేషు లోకేషు సర్వేషు భూతేషు సర్వేషు ఆత్మసు అన్నం అత్తి. ఇవన్నీ కూడా యనాదేశంలో చూసుకోండి. సర్వేష్వాత్మస్వన్నం అత్తి అంటే సర్వేషు ఆత్మసు అన్నం అత్తి. అంటే సర్వేషు ఆత్మసు సమస్తమైన జీవుల యందు కూడా అన్నం అత్తి అన్నమును తింటాడు. అంటే అందరిలోనూ కూర్చుని అన్ని భుజిస్తూ ఉంటాడు. కర్మఫలాలను అనుభవిస్తున్నట్టుగా ఉంటాడు ఈయన. అని ఎక్కడ? సర్వేషు ఆత్మసు. బ్రహ్మాండాల్లో ఎన్ని కోట్లాది అనంత కోటి జీవరాశులు ఉంటే అన్నిట్లోనూ లోపల అన్నిట్లోనూ ఉంటాడు ఆయన. ఈ మాటగా మన తైత్తిరీయుడు చెప్పిందండి. తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతు. ఈ వాక్యం రాసుకోండి. కొన్ని వందల సార్లు రిఫర్ చేస్తూ ఉంటాం. ఎంత గొప్ప వాక్యం అది. ఈ బ్రహ్మాండాలను అన్నిట్లోనూ అన్ని వస్తువులను సృష్టించి అన్నిట్లోనూ ఆయన లోపల ప్రవేశించి కూర్చున్నట్టండి. తదేవ అనుప్రావిశతు. అన్నిట్లోనూ అనుసరించి ప్రవేశించాడు. ఒక వస్తువును తయారు చేయడం, ఆ లోపల ఉన్నాడు. అలా మొత్తం సమస్తం వ్యాపించి కూర్చున్నాడు ఆయన. అలాగా ఎవరయ్యా ఇలాగా సమస్తమైనటువంటి జీవరాశి వస్తు పదార్థమందు కూడా లోపల ప్రవేశించి సమస్తమును అనుభవించి, అత్తి అంటే అనుభవించడం. అంటే అన్నం తింటున్నాడంటే మనం అన్నం తింటాం అంటాం. ఆయనేంటి ఇక్కడ? ఆయన ముట్టుకోడు. ఆ కర్మఫలం చూస్తుంటాడు. ద్రష్టగా ఉంటూ ఉంటాడు ఆయన. సర్వేషు భూతేషు. సమస్తమైనటువంటి జీవుల్లోనూ ఉండేటటువంటి ఆత్మలో అంటే జీవాత్మల్లో. ఎక్కడ? సర్వేషు లోకేషు. వెనక్కి పెడుతున్నాం చూడండి. సమస్త లోకాల్లోనూ. ఏదో భూలోకంలో ఈ ఒక్కటే మన ఇండియాలో ఓ చోటే కాదు. హైదరాబాద్ ఓ చోటే కాదండి. సమస్తమైనటువంటి లోకాల్లోనూ, సమస్తమైనటువంటి భూతరాశిలోనూ, సమస్తమైనటువంటి అంటే అది ప్రాణం ఉన్నటువంటి అది అప్రాణమా, ప్రాణంతో ఉన్నదా, సప్రాణమా, ఏది ఉంటే అది అన్నిటిలోనూ కూడా లోపల ఉండి దాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇతిచ సర్వలోకాద్య ఆశ్రయం ఫలం శ్రూయమాణం పరమ కారణ పరిగ్రహే సంభవతి. ఇలా సమస్త లోకాలకి ఆశ్రయం అవ్వడం అనే ఫలితం ఎవరికి సాధ్యం అవుతుందండి అది? సమస్త లోకాలు ఎవరి మీద ఆధారపడి ఉంటాయి? అంటే సమస్త లోకాలకి ఆశ్రయం ఇవ్వగలిగినటువంటి వాడెవడు? ఒక్కడే ఉంటాడు. పరమాత్మే. ఆ శ్రూయమానం అది వినిపిస్తుందమ్మా. అది సమస్తలో అక్కడ ద్యులోకం దాకా వర్ణన వినిపిస్తుంది. ఆ ద్యులోకాన్ని ఆశ్రయుడు ఎవరు? ఇదంతా మన భాగవతంలో, పోతన గారి భాగవతంలో పద్యంలో కూడా ఎంత తిరిగిపోతుందండి. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది. అక్కడ చెప్తారు సార్, లోకాలన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. ఇదే మాట అండి. ఈ మాటకే అనువాదం అది. సర్వలోకాది ఆశ్రయం ఫలం. సమస్త లోకములకు ఆశ్రయస్థానం ఆయన. ఆ ఫలం శ్రూయమా అది వినిపిస్తుంది. అంటే వాక్యాల్లో, వేదంలో మనకి వాక్యం కనిపిస్తుంది. అలాంటి వాడిని ఏమంటారయ్యా? పరమ కారణము. అంటే దాన్ని మనం ఎవ్వనిచే జనించు జగం ఎవ్వని లోపల నుండు. జగము ఎవ్వని లోపల ఎవడి లోపల ఉంటుందో, ఎవని వల్ల సృష్టించబడుతుందో, ఎవని వల్ల ఎవ్వనిచే జనించు, ఎవని చేత ఉద్భవిస్తుందో, జగం ఎవ్వని లోపల నుండు. ప్రళయకాలంలో ఎక్కడుంది? ఆయన గర్భంలో ఉంటుంది అది. 14 లోకాలు కూడాను. ఏమండి? తర్వాత చివరికి మూల కారణం బెవ్వడు. మొత్తం ఇంక మధ్యలో కొన్ని వాక్యాలున్నాయి. మొత్తం సమస్త బ్రహ్మాండాలకి ఆధారానికి లెక్కేసుకుంటూ పెడితే నేను పుట్టడానికి దేవుడెక్కడ? నీ తల్లిదండ్రుల కారణం. ఆ తల్లిదండ్రుల కారణం ఎక్కడ? నా పరమాత్మ డైరెక్ట్‌గా పుట్టించలేదే నన్ను అంటామనుకోండి. ఓకే. ఆ ఆర్గ్యుమెంట్‌లో వెళ్ళు. వెళ్ళగా కారణం దీన్నేమంటారంటే పరంపరా కారణాలంటారండి. పరంపర. అంటే ఓ కారణానికి ఆ కారణం ఉండాలి. మా తాత, ముత్తాత లేకపోతే ఆ తాత. ఆ తాతకి తండ్రి. మళ్ళీ ముత్తాత ఉంటేనే మా తాత వచ్చాడు. ఆయనకి అలాగా ఇంతాత. ఇంకా వెనక్కి వెళ్ళు. అలా వెళ్ళగా ఏదైతే అది మూల కారణం అయ్యా. దాన్నే మూల కారణం అనే బదులు పరమ కారణం. ఆ మూల కారణం పరిగ్రహే సంభవతి. అది తీసుకుంటేనే ఈ అన్వయం కుదురుతుంది. లేకపోతే కుదరదు. ఏవం హాస్య సర్వే పాప్మానః ప్రదూయంతే. ఛాందోగ్యోపనిషత్తులో వాక్యం ఏంటో చెప్తుందంటే, ఏవం ఈ రకమైనటువంటి మహానుభావుడు ఎవరైతే ఉన్నాడో, ఆ పరమ కారణ స్వరూపుడైనటువంటి వాడు అస్య అతని యొక్క సాన్నిధ్యంలో సర్వే పాప్మానః ప్రదూయంతే. సమస్త పాపాలు కూడా దగ్ధమైపోతాయ్యా. ఇది ఇది చ తద్విదః సర్వ పాప్మ ప్రదాహ శ్రవణం. ఆ పరమాత్మను వర్ణించినటువంటి ఆ సందర్భంలో అక్కడ ఏం చెప్పారంటే సర్వ పాప్మ ప్రదాహం. ప్రదాహం అంటే మామూలు దహనం కాదండి. పెద్ద జ్వాల. మనకి బ్లోవుట్ వచ్చినప్పుడు మామూలుగా 10 అడుగులు, 5 అడుగులు కాదండి. 100 అడుగులు పైకొచ్చేస్తుంది జ్వాల. అంతకన్నా ఇంకా పెద్దది. అటువంటి ఆ ప్రదాహంలో సమస్తమైనటువంటి మహాపాపాలన్నీ కూడా అది దగ్ధమైపోతాయి. దీనికి మన భగవద్గీతలో చూడండి,
కర్మఫలం ఒకసారి కర్మ చేసామంటే ఆ కర్మఫలాన్ని కోటి జన్మలు ఎత్తినా సరే అనుభవించాల్సిందే. కల్ప కోటి శతైరపి అంటుంటారండి. అయితే ఇంక అలాంటప్పుడు ఇంకా బ్రహ్మవేత్తలు మాత్రం ఆ కర్మ ఉండాలి. లేదయ్యా అక్కడ ఒకటి చెప్పాడండి. జ్ఞానాగ్ని అంత కర్మ కూడా ఇంక ఏం చేసినా పోనటువంటి ఆ కర్మఫలం ఒక్కదానికి మాత్రం పోతుందిట. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అని ఆత్మజ్ఞానం కనుక పొందినటువంటి బ్రహ్మజ్ఞానం వాడు ఏమిటి అతనికి మాత్రం ఈ కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయండి. అతనికి పుణ్యం లేదు, పాపం లేదు, ఏమీ లేవుట. అంతవరకు మాత్రం మనకి ఆత్మజ్ఞానం కలగనంత వరకు మనం ఏ జన్మలో చేసామో అన్నీ అక్యుములేట్ అవుతూనే ఉంటాయండి. ఆ బ్యాలెన్స్ షీట్లు అన్నీ యాడ్ అవుతూనే ఉంటాయి. అలా ఇక్కడ ఈ ఈ మహానుభావుడిని ఏవం ఈ విధమైనటువంటి అస్య ఇతందే సన్నిధానంలో సర్వే పాప్మానః ప్రదూయంతే, సమస్తమైన పాపాలు కూడా ప్రదూయంతే అంటే దగ్ధమైపోతాయి. ఇది చ తద్విధః సర్వ పాప్మ ప్రదాహ శ్రవణం. ఇది వినిపిస్తోంది. ఇంత చెప్పి ఇదంతా దేనికి చెప్పాడు? ఓ ప్రశ్న ఇస్తే చెప్పాడు. ఎగ్జామ్‌లో ఒక క్వెషన్ అడిగితే ఆ క్వెషన్ ఆన్సర్ రాస్తాం. అలా ఎవరో ప్రశ్న అడిగాడు బ్రహ్మ విద్యకు సంబంధించి. కోన ఆత్మ కిం బ్రహ్మ? మా ఆత్మ ఎవరయ్యా? మరి బ్రహ్మ అంటే ఏమిటి? అని ప్రశ్నకి ఇంత కథ చెప్పుకొచ్చాడు. ఇదంతా ఎవరికి వర్తిస్తున్నది? పరమాత్మకే వర్తిస్తుంది. ఇది చ ఆత్మ బ్రహ్మ శబ్దాభ్యాం, ఇక్కడ ఆత్మ శబ్దము వినిపిస్తోంది. వైశ్వాన శబ్దము వినిపిస్తోంది. ఈ రెండిట్లో కూడా ఉపక్రమే ఇత్యేవం, ఈ రెండిటితోటి ప్రారంభించడమే ఆయన చెప్పినటువంటిది. ఆత్మతో ప్రారంభించాడు ప్రారంభం. ఆన్సర్ చివరికి వైశ్వానరుడు అక్కడ తేలింది. మధ్యలో వర్ణన అంతా కూడా పరమేశ్వరుడు మాత్రమే వర్తించే వర్ణన ఉంది. ఏమయ్య ఇన్ని నీకు కొండ గుర్తులు ఉండగా ఇంకా అనుమానం ఏంటి అసలు? ఉపక్రమే ఇచ్చే ఏతాని లింగాని, లింగం అంటే గుర్తులు అని అర్థం అండి. ఇన్ని రకాల గుర్తులు, కొండ గుర్తులు అంటుంది అవి. పరమేశ్వరమేవ అవగమయంతి, పరమేశ్వరుడిని మాత్రమే పొందిస్తాయి. అవగమనము అంటే అక్కడ చేర్చుట. దే టేక్ యూ టు దట్ పాయింట్ ఓన్లీ. తస్మాత్ ఇక్కడ ప్రకారం ఎక్కువ పడిందండి. తస్మాత్ పరమేశ్వర ఏవ వైశ్వానర. అంటే వైశ్వానుడు అంటే పరమేశ్వరుడే అని చెప్పి అక్కడికి తీసుకొచ్చి సిద్ధాంతి గారు చెప్పారండి. అయ్యా అయితే ఒప్పుకుంటాడా మరి? వెంటనే అయిపోతే ఇంక భాష్యం ఏంటి ఇంకా? ఇది అయిన తర్వాత చూడు ఎంత చక్కటి ఉందో చూడండి. ఇక్కడ ఇది ఒక్కటే ఈయన ఇంకా సిద్ధాంతి గారే ఇంకా ఆర్గ్యుమెంట్ కంటిన్యూ చేస్తారు. ఇది వేదంలో వాక్యం ఒక్కచోటే కదయ్యా ఇలా చెబుతుంటా. ఇంకో సూత్రం అండి. దీనికి స్ట్రెంగ్థెన్ చేస్తూ పరమేశ్వరుడే వైశ్వాన శబ్దం అని చెప్పడానికి దాన్ని స్ట్రెంగ్థెన్ చేస్తూ ఇంకో సూత్రం కూడా ఇచ్చారు బాదరాయణ మహర్షి. స్మర్యమాణం అనుమానం స్యాదితి. అనుమాసం కాదు, అనుమానం. స్మర్యమాణం అనుమానం స్యాదితి అంటే స్మరించబడుతున్నది అనుమానం. దానివల్ల మనం ఊహించడానికి వీలైనది అవుతోంది. అది సూత్రం చూద్దామండి. ఇతశ్చ పరమేశ్వర ఏవ వైశ్వానరః యస్మాత్ పరమేశ్వరస్య ఏవ అగ్నిః ఆస్యం ద్యౌః మూర్ధ ఇది ఈదృశం త్రైలోక్యాత్మకం రూపం స్మర్యతే. స్మరించబడుతుందంటే అర్థం ఏంటో తెలుసా అండి? స్మృతుల్లో కూడా ఇదే వాక్యం ఉందని అర్థం అండి. స్మృతుల్లో అంటే ఏంటంటే మనకి మనుస్మృతి కావచ్చు, లేదా పరాశర స్మృతి కావచ్చు. అంటే ఇంతవరకు వేదవాక్యాలని రిఫరెన్స్ పెట్టి సమాధానం చెప్పారు. ఏమయ్యో వేదాలు ఏనాటివో మనకి ప్రస్తుతం మన కాలంలో ఈ మధ్య కాలంలో ఇంకా మన మహానుభావులు ఎవరైనా చెప్పారా? మనకు తెలిసిన మహానుభావులు అంటే ఒక మనువో, ఓ పరాశరుడు అలాంటి వాళ్ళు ఎవరైనా మహానుభావులు చెప్పారు? చెప్పారయ్యా. దాన్ని ఏమంటారంటే వాటిని స్మృతులు అంటారు. సో స్మృతుల్లో చెప్పబడింది అనకుండా ఇంకో చక్కగా పాలిష్గా చెప్పబడి స్మరించబడిందయ్యా. స్మర్యతే. ఎలా స్మరించబడిందిట? ఇతశ్చ పరమేశ్వర అంటే ఇతః అంటే ఈ కారణం చేత. ఇంతవరకు చెప్పిన ఆర్గ్యుమెంట్ అంతా తీసుకుని ఈ వాదన వల్ల, ఈ తర్కం వల్ల ఏమండి వైశ్వానర అంటే పరమేశ్వర ఏవ, వైశ్వానుడు అంటే పరమేశ్వరుడే. అప్పటికి ఖచ్చితం అయిపోయింది కదా నీకు అని చెప్పి ఈ మాటనే స్మృతుల్లో, అంటే స్మృతి అంటే ఇంతవరకు అపౌరుషేయమైంది వేదం అనేది. ఇది ఇక పౌరుషేయం అనేటువంటిది. పౌరుషేయం అంటే ఇప్పుడు మనకి మిగతా ఈ దర్శనాలు ఉన్నాయనుకోండి, శాస్త్రాలు ఉన్నాయనుకోండి, ఒక్కొక్క శాస్త్రాన్ని ఒక్కొక్కడు ఎవరో పాణిని వ్యాకరణము, పాణిని మహర్షి సూత్రాలు రాస్తే మనం పతంజలి మహర్షి మహాభాష్యం రాశారు. అవి పౌరుషేయములయ్యాయి. అలాగే కణాద మహర్షి ఆయన ఇంకో శాస్త్రం రాశారు. మీమాంస ఓ జైమిని రాశారు. పరాశరు లేకపోతే ఇంకొక ఆయన రాశారు. ఇలాగా ఇవన్నీ కూడా శాస్త్ర వేదం ఒక్కటే అపౌరుషేయం. శాస్త్రాలు దర్శనాలు పౌరుషేయములు. అందుచేత ఇవి పౌరుషేయమైనటువంటి గ్రంథాల్లో కూడా నీకు అలా కనిపిస్తుంది. ఎలాంటి వర్ణన? అగ్ని ఆస్యం, అగ్నిదేవుడు, దేవుడు అనకూడదండి బాబు, ఇక్కడ ఏమంటే పొరపాటు అవుతుంది అంటూ ఉంటుంది. అగ్ని అనేది ఆస్యం అంటే ముఖం.
నోరు. హాస్యం అంటే నోరండి. ఏమండి అగ్ని నోరు, జౌహు మూర్ధ, ఈ జులోకము ఆయన శిరస్సు, ఇది ఈదృశం ఈ రకమైనటువంటి త్రైలోక్యాత్మకం, అది త్రిలోక స్వరూపం అంటే విరాట్ రూపం అంటారు చూసారా, త్రైలోక్యాత్మకం అంటే ముల్లోకాలకి సంబంధించిన పదాలతోటి వర్ణించబడినటువంటి వేద రూపం. ఆ రూపం స్మర్యతే, ఆ రూపాన్ని స్మరించడం జరిగిందండి పుస్తకాల్లో అంటూ ఆ వాక్యం పూర్తి చెప్తున్నారు. యస్యాగ్నిరాస్యం జౌర్మూర్ధ ఖం నాభిశ్చరణోక్షితి సూర్యశ్చక్షుర్దిశ శ్రోత్రం తస్మై లోకాత్మనే నమః. ఈ త్రిలోకాత్ముడైనటువంటి ఆయనకి నమస్కారం అయ్యా అంటున్నారండి. త్రిలోకాత్ముడైన ఎలాంటి వాడే ఆయన, అయ్యా ఒక స్వరూపం, నువ్వు ఆయన అలాంటి వాడు అన్నావు కదా, ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన రూపం ఏమిటి అంటే యస్య అగ్ని ఆస్యం, అగ్ని ఆయన యొక్క నోరయ్యా. మామూలుగా మనం ముఖం అంటే తెలుగులో ముఖం అనే మాటకి మనం మొత్తం హోల్ ఫేస్ అంతా చెప్పుకుంటూ ఉంటామండి. అంటే నుదురు, కళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ కలిపిందని కాదండి. సంస్కృతంలో ముఖం అంటే నోరుని అర్థం అండి. ముఖం అంటే నోరుని అర్థం. అప్పుడప్పుడు ఎప్పుడైనా వాడితే వాడచ్చు మిగతా, కానీ ముఖం అనేది సంస్కృతంలో వచ్చేవాడికి హాస్యం అన్నా ముఖం అన్నా ఇవన్నీ కూడా నోటికి సంబంధించినటువంటి. జౌహు మూర్ధ, ఈ జౌహు అంటే జులోకము శిరస్సయ్య. ఖం నాభి, ఆకాశము ఆయన యొక్క నాభి ప్రదేశం. చరణౌ క్షితి, చరణౌ ఇది మళ్ళీ ద్వివచనం అండి. 2 పాదములు భూలోకం. సూర్యశ్చక్షు, సూర్యుడి కన్నయ్య. దిశ శ్రోత్రం, దిక్కులు చెవులు. శ్రోత్రం అంటే చెవులు. అలాంటి ఈ రూపాన్ని ఊహించుకోండి ఒక్కసారి. అంటే భూమి మీద పాదాలు పెట్టి జులోకం వరకు వ్యాపించి ఆయన దిక్కులన్నిటా కూడా ఆయనకి వినిపించేటటువంటి, ఎక్కడి నుంచి అయినా సరే అంటే సమస్తమైనటువంటి ప్రదేశాల నుంచి అక్కడ చీమ చెట్టుక్కుమన్నా ఆయనకి చేరిపోతుంటుంది, వినిపిస్తుంటుంది శబ్దం. సమస్తము చూడగలిగినటువంటి వాడు. సూర్యుడే కళ్ళు ఆయనకి. అంటే సూర్యుడు అంటే మొత్తం కాంతివంతుడే. ఇలాగా ఆకాశం అంతా ఆయన నాభిస్థలం, ఇంకా ఇంకా ఎంత ఉందో అలా ఆకాశాన్ని మించిన ప్రదేశం కూడా ఇక్కడ వర్ణన అవుతోంది. ఏమండి ఈ రకంగా ఉండేటువంటి అటువంటి లోకాత్ముడైనటువంటి పరమేశ్వరుడికి నా నమస్కారంలో వర్ణిస్తాడు. ఇది అని వాక్యం ఉంది కదా, ఇది స్మరణ అంటే స్మృతిలో ఉన్న వాక్యం. ఇది వేదంలో వాక్యం కాదు ఇది. ఆ మాట చెప్తున్నారండి. ఏతత్ స్మర్యమాణం రూపం, ఇప్పుడు ఈ రకంగా స్మర్యమాణం అంటే స్మృతుల్లో చెప్పబడినటువంటి ఈ వర్ణన ఏదైతే ఉందో మూలభూతాం ఇది ఎప్పుడు కూడా శృతి స్మృతికి సంబంధం ఎటువంటిదండి, వేదంలో చెప్పిన విషయాన్ని అతిక్రమించకుండా కొంచెం వివరంగా చెప్పేటటువంటిది. దానికి వేదానికి భిన్నంగా వెళ్ళడానికి వీలు లేదు, అధికారం లేదు దానికి. స్మృతులకి స్మృతి ఒక వాక్యం ఉందంటే దీనికి ఆధార వచనం ఎక్కడో శృతిలో ఉండి తీరాలి, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి ఏమైనా నాకు శృతులు కనిపించలేదయ్యా అన్నారనుకోండి, దానికి ఒక కారణం చెప్పచ్చు. ఏంటంటే నీకు మొత్తం అన్ని వేదాలు చూసావా, అన్ని వేదాలు చూడడం ఎలా చెప్తావు నువ్వు, ఈవేళ అన్ని వేదాలు లభిస్తున్నాయా, లేవే అని చెప్తూ ఆ ఘట్టంలో అంటే నీకు ఒకవేళ నాకు స్మృతి వాక్యం కనిపిస్తుంది, దీని ఆధార వాక్యం వేదంలో ఉండాలని అన్నారు కదా, నాకు వేదం కోసం ట్రై చేస్తే వేదంలో వాక్యం దొరకలేదండి. నువ్వు చూసిన ఎన్ని వేద శాఖలు చూసావయ్యా, ఇంత శబ్ద వేదంలో చేసి 11 మనకి వేద శాఖలు సంహిత లభించాయి. మొత్తం 1131 శాఖలుగా విభజించబడినటువంటి వేదవాంగ్మయంలో 11 ఉన్నాయా అంటే ఇంకా 1120 నీకు ఇవాళ లభ్యమానం కాదు అసలు. అవి చూడకుండా నా వేదంలో వాక్యం కనిపించలేదని చెప్పడానికి ఎంత సాహసం చేస్తున్నావయ్యా. దీని మీదనే ఒక చోట దీని మీద పతంజలి మహర్షి ఎంత సరదాగా రాశారో చూడండి ఒక్కసారి. ఆయన రాసిన దాన్ని కంఠస్థం చేయించాలండి పిల్లల చేత. మనకి కంఠస్థం అవ్వదు కానీ వయసు దాటాక. ఇదివరకు ఎప్పుడు క్లాసులో చెప్పాను అనుకోండి, మళ్ళీ చెప్పుకున్నాను. దాంట్లో మనం స్టాండర్డ్ ఆయన కొటేషన్ పెట్టాను, చెప్పిన దాన్ని మళ్ళీ చెప్పినా తప్పు లేదని పెట్టేసుకున్నామండి. శాస్త్రస్య జామితా నాస్తి అని చెప్పేసుకున్నాడు మనం. చెప్పింది మళ్ళీ ఎన్నిసార్లు చెప్పుకుంటాం, వంట పట్టిలా చెప్తూనే ఉండాలని. ఎలాంటిదంటే ఒక గురువు ఓ శిష్యుడు ఉన్నారండి. అంటే వేదశాఖలు ఎన్ని అని చెప్పడం కోసమని, ఆ మాట చెప్పడం కోసం పతంజలి మహర్షి ఒక చిన్న కల్పితం, చిన్న కథని సృష్టించారండి ఆయన. ఏమండి ఆయన చెప్పిన దాంట్లో ఒక శిష్యుడిని, ఒరే అబ్బాయి ఆయన మహాపండితుడు, మామూలు లౌకికంగా ఆ విద్యార్థి చాలా మంది చదువుకున్నాడు. 15 ఏళ్ళు ఆయన గురు శుశ్రూష చేశాడు. చేసిన తర్వాత ఆయన్ని ఆయన ఒరే అబ్బాయి ఈ పదం ఎక్కడో నాకు ఎవరో అడిగారు రా, ఇది ఎక్కడదని నాకు వెంటనే స్ఫురించట్లేదు, కాస్త నువ్వు ఒకసారి ఈ పదం ఎక్కడుందో వెతికి వస్తావా
అని అడిగేటండి. కొంచెం 1, 2 రోజులు టైం తీసుకున్నా పర్వాలేదులే అన్నట్ట. అనేప్పటికి ఆయన ఆ కుర్రాడు ఏం చేశాడంటే మొత్తం గబగబా తన దగ్గరున్న తనకి జ్ఞాపకం ఉంచుకొని గురుగారు పాఠం చెప్పిన మొత్తాన్ని కూడా ఒకసారి నెమరేసి చూస్తున్నాడు. ఎక్కడా పదం దొరకలేదు. రాసుకున్న నోట్స్‌లు కొన్ని ఉన్నట్టున్నాయి. అవి చూసాడు. వాటిలో ఎక్కడా దొరకలేదు. వెంటనే 3 రోజులు పోయాక ఆయన దగ్గరికి వచ్చేసేసి ఏమన్నట్టంటే, గురుగారు ఈ పదాన్ని ఎవరు ఎప్పుడు వాడలేదండి అన్నట్ట. అంటే తనకి దొరకలేదు అని చెప్పడానికి బదులు ఏమన్నాడంటే, గురుగారు ఈ పదాన్ని ఎవరు ఎక్కడా వాడలేదండి అన్నట్ట. అనేప్పటికి గురుగారికి చాలా కోపం వచ్చిందిట. ఆయన సంస్కృతంలో ఉన్న మాటలండి. ఉపలబ్ధో ప్రయత్నః క్రియతాం మహాన్ శబ్దస్య ప్రయోగ విషయః సప్తద్వీపా వసుమతి త్రయో లోకాః చత్వారో వేదాః సాంగాః సరహస్యాః బహుధా భిన్నాః ఏకశతమధ్వర్యశాఖాః సహస్రవర్త్మ సామవేదः ఏకవింశతిః బాహుర్యం నవథా ఆథర్వణో వేదः వాకో వాక్యం ఇతిహాసः పురాణం వైద్యకం ఇత్యాతావత్ శబ్దస్య ప్రయోగ విషయం అననువిశ్య సంతి అప్రయుక్తాః ఇది వచనం సాహసమాత్రమేవ. హౌ డేర్ యు ఆర్ టు సే? ఎవరు వాడలేదని ఎలా చెప్తావురా నువ్వు అన్నట్టండి. ఎందుకుట? ఉపలబ్ధో నువ్వు దొరికిదా ప్రయత్నం చేయాలి. ఉపలబ్ధో ప్రయత్న కృతి ఓ పదం ఇచ్చి ఎక్కడుందో చూడరా అంటే, నీ దగ్గర ఉన్నటువంటి లిమిటెడ్ 10 పుస్తకాలో, 25 పుస్తకాలో, 100 పుస్తకాలు చదివావు నువ్వు. నీ దగ్గర లైబ్రరీ కూడా 50, 100, 500 ఉన్నాయనుకుందాం. వాటిలో అంతేనా ప్రపంచంలో ఇంకా పుస్తకాలు లేవా? అన్ని పుస్తకాలు చూసేసావా నువ్వు? అంటూ పుస్తకాలకి వ్యాప్తి ఎంత ఉంటుందో చెప్తారండి. ఇది ఆ కుర్రాడు చెప్పడం కథే ఇది. కానీ మనందరికి జ్ఞానబోధ చేయడండి. మహా ఉపలబ్ధో ప్రయత్నః క్రియతాం. ఏదైనా ఒక పదం గురించి కావాల్సి ఇప్పుడు మనకి ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో దొరకలేదు. అదే విలియమ్స్ డిక్షనరీలోనేమో దొరకలేదు అనుకుందామండి. వాళ్ళు ఆ పుస్తకాలు స్టాండర్డ్ ఏమిటి ఇంక లేవా? అంటూ మహాన్ శబ్దస్య ప్రయోగ విషయః. ఒక శబ్దం వాడుతున్నాడంటే మహాన్ చాలా ఎంత దూరమైనా అది వ్యాపించొచ్చు ఆ పుస్తకం. ఎక్కడిదైనా అయ్యుండొచ్చు. ఎంత చూసావు నువ్వు ఇంత చేసి? సప్తద్వీపా వసుమతి. ఈ భూలోకం 7 ద్వీపాలతోటి ఉందయ్యా. నువ్వు 7 ద్వీపాలు తిరిగొచ్చేసాయా ఈ 3 రోజుల్లోను? ఇక్కడెక్కడ ఆశ్రమంలో చెట్టు కింద ఎక్కడో కూర్చున్నావు. లేదా ఈ గదిలో కూర్చొని చదువుకున్నావు. అక్కడే తిరగేసావు. భూలోకం అంతా తిరగేసావా? సప్తద్వీపాలు తిరిగొచ్చావా నువ్వు? అంతేకాదు త్రయోలోకః ముల్లోకాలు పోనీ భూమండలం చూసేసాను అంటావనుకో. ముల్లోకాలు చూసావేటి? ఇంకేదో స్వర్గలోకంలో బృహస్పతి ఉంటాడు. బృహస్పతి దగ్గర తాళపత్రాలు ఉన్నాయో, ఇంకోటి ఉన్నాయో అవన్నీ చూడాలి కదా మరి. త్రయోలోకః ఇంకా ఇవి కాకుండా ఆ గ్రంథ రూపంలో గ్రంథస్థం కానిటువంటి చత్వారో వేదాః 4 వేదాలు. ఇంకా ఎటువంటివి? సాంగాః మరి వేదాంగాలున్నాయి వాటికి. అవన్నీ చూసావా? చూడలేదు నువ్వు. సరహస్యాః రహస్యం అంటే ఉపనిషత్తులు అర్థం అండి. సరహస్యాః ఉపనిషత్తులు కూడా ఉంటాయి మళ్ళీ. ప్రతి వేద శాఖకి ఓ ఉపనిషత్తు, ఒక సంహిత, ఒక బ్రాహ్మణం, ఒక ఆరణ్యకం, ఒక ఉపనిషత్తు. ఈ 4 ఉంటేనే దాన్ని వేద శాఖ అని అంటుంటారు మామూలుగా. బహుధా భిన్నాః రకరకాలున్నాయి ఇవి. ఎన్నున్నాయి చూడు. ఏకశతం అధ్వర్య శాఖాః. యజుర్వేద 101 శాఖలున్నాయి. నువ్వు చూసావేటి ఈ 2 రోజుల్లోను. సహస్రవర్త్మ సామవేదః. సామవేదానికి సహస్రవర్త్మ 1000 శాఖలు. తర్వాత ఏకవింశతిదా బాహుర్యం. బాహుర్యం అంటే ఋగ్వేదం. దానికి 21 శాఖలు. నవధ ఆథర్వణ వేద. అథర్వణ వేదానికి 9 శాఖలు. ఇవి కాకుండా వాకో వాక్యం మోనోగ్రాఫ్‌లు ఉన్నాయి. ఒక టాపిక్ మీద ఎవరో వ్యాసం రాసేస్తారు. ఓ 30 పేజీలు, 100 పేజీలు రాసేస్తారు ఆ టాపిక్ మీద. అలాంటి ఎన్ని వేల పుస్తకాలు ఉన్నాయో తాళపత్రాలు. ఇతిహాసః రామాయణం ఉంది. మహాభారతం ఉంది. 1,00,000 శ్లోకాలతోటి. పురాణాలు, అష్టాదశ పురాణాలు, అష్టాదశ మళ్ళీ ఉప పురాణాలు. వైద్యకం ఇంకా వైద్య గ్రంథాలున్నాయి. ఇంత ఇత్యేతావత్ శబ్దస్య ప్రయోగ విషయం అననువిశ్య. ఇంత లిటరేచర్‌ని చూడకుండగా ఏమన్నావు నువ్వు? సంతి అప్రయుక్తః ఎవరు ప్రయోగించలేదంటావా నువ్వు? నీకన్నా ఆ మాట ఎలాంటిదంటే చాలా సాహసంతో చెప్తున్నాడు. సాహసంతో చేస్తున్నావు సుమా! అలాంటి ప్రయోగం ఎప్పుడు చేయకు నువ్వు అని చెప్పడం ఎందుకంటేనండి, ఇక్కడ ఈ వాక్యం రేపొద్దున ఏమండి ఇగో స్మృతుల్లో ఆ మాట కూడా వస్తుందండి. స్మృతుల్లో ఈ వాక్యం కోసం నేను వేదంలో దీనికి ఆధార వాక్యం కోసం వెతికానంటే నాకెక్కడ కనిపించలేదండి. ఈ మాట అన్నారండి. వేదిక్ మ్యాథమెటిక్స్‌లో ఈ టాపిక్ వచ్చింది. దీనికి ఒకాయన పుస్తకం కూడా రాశాడు. వేదిక్ మ్యాథమెటిక్స్‌లో 16 సూత్రాలు మనకి ఈ మధ్య 1960లో పూరి శంకరాచార్య గారు రాసి సూత్రాల కింద ఏకాధికైన పూర్వేణ, ఏకన్యూన్యాన పూర్వేణ ఇలాంటి సూత్రాలని వారు సంకలనం చేసి వేదిక్ మ్యాథమెటిక్స్ అని పుస్తకం పెట్టి ఇంగ్లీష్‌లో రాశారండి. రాసిన తర్వాత వీళ్ళు శల్య పరీక్ష చేయడానికి అన్నట్టుగా ఈ వాక్యం అక్కడ వేదంలో కనపడలేదండి అంటూ దాని మీద విమర్శనా గ్రంథం కింద వీళ్ళు 19 రాశారండి. ఆయన కాలం చేసేసారు అప్పటికే. అంటే ఆయన సమాధానం మళ్ళీ వీళ్ళకి లభించలేదు. కానీ వీళ్ళు రాసినటువంటి కుతర్కం అంతా ఏదేందో జనంలో ఇలాంటి గమ్మున వెళ్ళిపోతాయి. ఏమంటే ఇది వేదంలో లేదు కదండీ! వేదంలో లేని దానికి వేదికని ఎలా పెడతారండి అంటున్నాను. అప్పుడు ప్రశ్న నువ్వు వేదాలను చూసేసావా? ఆయనకి లభించిన గ్రంథాలు నీకు లభించి ఉంటాయని గ్యారంటీ ఏమిటసల?
ఆయన ఎక్కడెక్కడ తిరిగారు ఆ మహానుభావులు. వారు తపస్సు చేసి ఉండొచ్చు. తపస్సులు కనిపిస్తాయా? నువ్వు తపస్సు చేయి నీకు కూడా కనిపిస్తాయి. అని ఇలాంటి సమాధానాలు చెప్పవస్తుంది. ఇలాంటి పరిస్థితులన్నీ ఉన్నప్పుడు ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయని చెప్పి ఆ మాట కూడా ఇక్కడ శంకరాచార్యులు వారు రాశారండి. అందుకోసం ఈ కథంతా తీసుకొచ్చాను. యస్య అగ్ని ఇప్పుడు చెప్పినటువంటి వాక్యం ఏతత్ స్మర్యమాణం రూపం, ఈ రకంగా స్మరించబడుతున్నటువంటి ఈ రూపవర్ణం అంతా ఏదైతే ఉందో మూలభూతాం శృతిం, దీనికి ఆధారమైనటువంటి వేదాన్ని అనుపమాపయత్ అనుమాపయత్ అనుమాపయత్ అంటే సూచిస్తుంది. ఒక ఉదాహరణ చూసామండి, ఇక్కడెక్కడో పొగ వస్తుంది అంటే అక్కడ నిప్పు వస్తున్నట్టుగా మనకి అనుమానం కలిగింది. అనుమానం అంటే ఊహ కలగడానికి అవకాశం అయింది. అంటే ఈ ఊహకు ఆధారం ఏంటి? ఇక్కడ పొగ. దానికి ఏది ఆధేయం అవుతుంది చివరికి? అక్కడెక్కడ నిప్పు ఉండి ఉండాలి. అలాగా ఇక్కడ ఈ వాక్యంలో ఇక్కడ ఈ రూప వర్ణన జరిగిందంటే వేదంలో ఎక్కడో దీనికి ఆధారవచనం ఉండి ఉండాలి. ఆ విషయాన్ని సూచిస్తుంది ఇక్కడి నుంచి. అస్య శృతిం అనుమాపయత్ అస్య ఇప్పుడు మన గొడవంతా ఏంటి? వైశ్వానర శబ్దం అంటే చివరికి. అస్య వైశ్వానర శబ్దస్య పరమేశ్వర పరత్వే అనుమానం లింగం గమకం స్యాత్ ఇత్యర్థః. అందుచేత ఇలాంటి వర్ణన ఏదైతే ఉందో ఈ వైశ్వానర శబ్దానికి పరమేశ్వర పరత్వే, అది పరమేశ్వరుడే, వైశ్వానరుడు అంటే పరమేశ్వరుడే అని అర్థం చెప్పాలి అనే విషయం చెప్పడానికి ఇది అనుమానము. అనుమానం అంటే ఇవన్నీ సస్పెషన్ కాదండి. ఒక స్త్రీ ఎడల ఇంకోటి ఎవడో అనుమానం ఉంది, ఆ అనుమానం కాదండి ఇక్కడ. అనుమానం అంటే ఊహ. ఏమండి? ఇన్ఫరెన్స్ అంటాం మనం. కెమిస్ట్రీలో ఇన్ఫరెన్స్ అంటాం. సరే, ఈ రంగు ఇలా వచ్చింది. దానికి ఇన్ఫరెన్స్ ఏంటి? దానివల్ల ఏమిటి ఊహిస్తున్నావు నువ్వు? ఇన్ఫరెన్స్ అర్థం అనుమానం అంటే. పరమేశ్వర పరతే అనుమానం, లింగం అంటే దీన్ని బట్టి ఆ గుర్తును కొండ గుర్తును గుర్తెట్టుకోవడానికి, గమకం అల్టిమేట్‌లీ ఆ ఆన్సర్ దగ్గరికి వెళ్ళడం. ఇవన్నీ కూడా ఇక్కడికి ఈ శృతి వాక్యాన్ని అనుసరించినటువంటి స్మృతి వాక్యాన్ని బట్టి ఆ విషయాన్ని చెప్పుకోవచ్చయ్యా. ఇక్కడ ఇతి అని మళ్ళీ సూత్రం చూడండి. స్మర్యమాణం అనుమానం స్యాత్ ఇతి. ఇతి అని కూడా వాక్యం పదం 2 అక్షరాలు వేశారండి. ఆ ఇతి అనే మాటకి అర్థం ఏంటి? ఆ ఇతి శబ్దః చెప్తున్నారండి. ఇతి శబ్ద ఇహ ఇత్యర్థః అంటే హేత్వర్థః, హేతువు అని కారణమయ్యా. ఏది హేత్వర్థః అంటే మళ్ళీ అనాదేశందండి. హేతు ప్లస్ అర్థః. ఇతి అంటే కారణము అని అర్థం. ఏమిటి కారణం? పురాణాల్లో కూడా, పురాణాది గ్రంథాల్లో కూడా ఇలాగే చెప్పడం జరిగిందయ్యా. అంటే వైశ్వానర శబ్దం ఇలాగ వర్ణనంతా ఉందంటే ఆ వైశ్వానుడు పరమేశ్వరుడే అని అర్థమయ్యా అని అక్కడికి ఆ కారణం చెప్పడం జరిగినట్టు అయింది అని చెప్పి కూడా సూత్రం ఇతి అని 2 అక్షరాలు పెట్టి ఇంత భావం చెప్పాడు. యస్మాత్ ఇదం గమకం తస్మాదపి వైశ్వానర పరమాత్మ ఏ సంధులు విడదీసి చెప్తున్నానండి. పరమాత్మ ఏవ ఇత్యర్థః. యస్మాదిదం గమకం, దీనివల్ల ఈ అర్థం రావడానికి అవకాశం ఉంది గనక. ఏ అర్థం? సర్వవ్యాపి, మొత్తం సమస్త బ్రహ్మాండాలు వ్యాపించినటువంటి వాడు, మహా తేజోవంతుడు అని చెప్పిందంతా కూడా పరమాత్మకే వస్తుంది అని ఇక్కడ స్మృతుల్లో కూడా చెప్పడం జరిగింది కనుక తస్మాదపి ఏం చేస్తే స్మృతులను బట్టి చూసినా కానీ వైశ్వానర పరమాత్మ ఏవా అంటే వైశ్వానుడు అంటే పరమాత్మ మాత్రమే ఇత్యర్థ అని అర్థం తీసుకోవాలి. యద్యపి అయితే స్తోత్రాలు ఉంటాయి. యద్యపి స్తుతి ఇయం తస్మై లోకాత్మనే నమః. చివరికి స్తోత్రం ఏంటంటే ఇలాంటి లోకేశ్వరుడికి నమస్కారం అన్నాడు. లోకాత్మనే నమః ఇది అంచేత అది ఉన్న స్తుతిత్వమపి న అసతి మూలభూతే వేదవాక్యే సమ్యక్ ఈదృశేన రూపేణ సంభవతి. ఇలా ఇలా లోకాయ లోకేశ్వరుడి నమస్కారం ఏ మాట ఎక్కడుంది వేదంలో? ఆ వర్ణం ఉంది ఇందాకాను. ఆయన శిరస్సు బ్రహ్మాండమైన ప్రకాశవంతంగా ఉంటుంది. చెవులు అలా ఉంటాయి, కళ్ళు ఇలా ఉంటాయి, అంతా చెప్పుకొచ్చాడు. అందులో నమస్కారం అనే మాట ఎక్కడుందయ్యా? ఆ పార్ట్ పట్టుకుంటున్నాడండి వీడు. ఇంత మరి ఇదే ప్రతి అక్షరం అక్షరం ఎందులో రిఫ్లెక్ట్ అవ్వాలి కదా అన్నట్టుగా చేసి ఆయన చెప్తున్నారు. మొదటి భాగం అంతా నువ్వు 3 లైన్స్ అని యాక్సెప్ట్ చేసావు కదా. 4th లైన్ అంటావా? అది స్తుతి. అటువంటి ఆ పరమేశ్వరుడు నమస్కారం. అది కూడా మూలభూతే వేదవాక్యే న అసతి. అది మూలమైనటువంటి అంటే మొత్తం ఇందాక చెప్పినటువంటి మూలాలన్నిటికీ కూడా మూలమైనటువంటి ఆ మూల కారణమైనటువంటి ఆ వేదంలో కనుక లేకపోతే, అసతి అంటే లేకపోతే సమ్యక్ ఈదృశేన రూపేణ ఈ న సంభవతి. ఇక్కడ ఈ స్మృతుల్లో ఈ రకమైనటువంటి రూపము సంభవించదు అని చెప్పి మళ్ళీ అక్కడ ధ్యాం మూర్ధానం యస్య విప్రావదంతి ఖం వైనాభిం చంద సూర్యోజనేత్రే దిశ శ్రోత్రే విద్ధి పాదౌ క్షితించ శోచించాత్మా సర్వభూత ప్రణేత ఇత్యేతం జాతి. ఇందాక ఒక చోట వాక్యం పట్టుకొచ్చారండి స్మృతులోంచి, ఇప్పుడు అలాంటి ఇంకోటి పట్టుకొచ్చారు. ఇత్యేవం జాతీయక స్మృతి అత్ర ఉదాహర్తవ్యా. అలాంటిదే ఇంకో ఉదాహరణ చెప్తున్నాను నీకు చూడు. ధ్యాం మూర్ధానం
అంటే మరి శిరస్సు ఏమిటి? ద్యులోకం. ఇది ద్వితీయ విభక్తిలో వాడుతున్నారండి. యస్య విప్రాహ వదంతి యస్య మూర్ధానం ద్యాం. ఎవని యొక్క శిరస్సును ద్యులోకం అని చెప్తారు. ఎవరు? విప్రాహ అంటే బాగా చదువుకున్నటువంటి వాడు. లెర్నెడ్ స్కాలర్స్. వాళ్ళేమని చెప్తున్నారంటే, ఆ పరమాత్మ యొక్క శిరస్సంతా కూడా ద్యులోకం అయ్యా. ఏదో ఆకారం తల ఇలా పెద్దదో ఇంత సైజు ఉంది అలా కాదు. అది అక్కడ తేజస్సే ఆయన శిరస్సుగా భావించుకోండి. ఖం వై నాభిం. ఖం అంటే ఆకాశమే ఆయన నాభిస్థానం అని. చంద్ర సూర్యౌచనే తే సూర్యచంద్రుడు ఇక్కడ వర్ణంలో ఇందాక అక్కడ సూర్యుడు ఒక్కడే చెప్పాడండి నేత్రం అని. ఇక్కడ సూర్య చంద్రౌచ నేత్రే అంటే ఈ 2 కూడా సూర్యచంద్రుడిద్దరు కూడా కళ్ళు. దిశ శ్రోత్రే దిశ శ్రోత్రే దిక్కులన్నీ కూడా ఆయన యొక్క చెవులు లాంటివి. విద్ధి పాదౌ క్షితిం భూమిని కదా ఆయన 2 పాదాలుగా భావించుగా సహా అచింత్యాత్మ ఊహకు అందని వాడైన అచింత్యుడు. చింత అంటే ఆలోచించుట. ఏమండి చింత్యము అంటే ఆలోచన చేస్తే లభ్యమయ్యేటటువంటి జ్ఞానం. అచింత్యము అంటే ఊహకు అందనటువంటి వాడు. అటువంటి వాడు ఆత్మ సర్వభూత ప్రణేత సమస్తమైనటువంటి సమస్త జీవులు కూడా అధిపతి ఆయనయ్య అని ఏవం సంజాతీయగా అంటే ఏవం జాతీయగా అంటే ఈ గ్రూప్ ఈ కేటగిరీ ఏవం జాతీయ అంటే కేటగిరీ అండి. ఈ కేటగిరీ వాక్యాలు స్మృతి అత్ర ఉదాహరత ఇంకా ఎన్ని ఉన్నాయో అని చెప్పి ఇక్కడికి ఈ రకంగా అది వైశ్వానర శబ్దము పరమాత్మనే సూచిస్తుంది అని ఆయన ఆర్గ్యుమెంట్ ఇంతవరకు తీసుకొచ్చారండి. ఇక్కడికి ఆపుకుందాం మనం. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.